మీ నోటితో మీ శ్రీవారిని మాకు ఒక్కసారి పరిచయం చేస్తే. వారు సునీల్ రెడ్డి గారు. మీరేమని పిలుస్తారు? మీ నోటితో మీరు ఒక్కసారి ఆవిడని పరిచయం చేస్తే మాకు. రాణి అని పిలుస్తాం. మీకేమనిపించింది సునీల్ గారిని చూడగానే? బాగుంటుండే. సో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? క్యాజువల్ అండి. స్వీట్ థింగ్స్ ఇట్లాంటివి ఏం మాట్లాడుకోలేదు. అప్పుడు ఎస్టీడీ అండి అది. సో 2003లో పెళ్ళయింది, అప్పటి నుంచి ఇప్పుడు 2024 ఇన్నేళ్లలో ఎలా అనిపిస్తుంది? నేను లేను, మొత్తం ఆమె అయిపోయింది. మీరు జర్నలిస్ట్గా ఉండి, న్యూస్ ప్రెజెంటర్గా ఉండి, ఉద్యమకారులుగా ఉండి, రాజకీయ నాయకురాలుగా ఉండి ఇవన్నీ చేయడం అనేది ఆ సహకారం ఉంటేనే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో సునీల్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? అందులో అయితే 100 మార్కులు ఇవ్వచ్చు. బట్ మీ విషయంలో ఆవిడ సపోర్ట్ ఎంతవరకు? ఆమెది ఏం లేదు. సునీల్ గారు, రాణి రుద్రమ గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? వాయిస్. కోపం వచ్చినప్పుడు, కూల్గా ఉన్నప్పుడు. బయట దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి మీ మీద ఎక్కువగా ఏ విషయంలో కోపం వస్తుంటుంది? ఎందుకు అరుస్తుంటారు? నేను చెప్పుకోలేదు. సో మీరేమని పిలుస్తారు సునీల్ గారిని? నేను ఏమండి అంట. పేరు పెట్టి పిల్లలు అండ్ పక్కన నుంచి ఎక్స్ప్రెస్ నో. ఇలాంటి చీర కట్టుకుంటే బాగుంటుంది, ఈ కలర్ అయితే ఆవిడకి సెట్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది, ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? అనిపిస్తుంది మీకు? నేను చెప్పిన పట్టించుకోదు. 90% ఆడవాళ్ళు ఎవరు పట్టించుకోరు. బాగా నవ్వుకునే సందర్భం. నాకు బామ్మర్ది అవుతాడు వరుసకి. వాడు చిన్న పిల్లోడప్పుడు. పెళ్లి పిల్లగాడు బాగున్నాడా అని అడిగిందంట తను. లేదమ్మా, పెళ్లి పిల్లగాడు చాలా బాగున్నాడమ్మా, అమ్మ నాకు సూడు కాలే అమ్మా అంటున్నాడు. సో ఇద్దరి 20 ఏళ్ల పెళ్లి పుస్తకంలో ఒక మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని రోజు అంటూ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సునీల్ గారు? ఫస్ట్ మీరు చెప్పండి, మీకు మర్చిపోలేని సంఘటన. మా పాప పుట్టాడు. సో మమ్మీ పొలిటికల్గా స్పీచ్లు ఇచ్చినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, లేదు డిబేట్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? కొన్నిట్లలో అయితే తిట్టినప్పుడు భలే అనిపిస్తుంది. సో మమ్మీని ఆల్రెడీ పొలిటికల్గా ఆవిడ ఉన్నారు కాబట్టి పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎలాంటి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను? చీఫ్ మినిస్టర్. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటంలో అదొక రకం, మీరే రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది? లవ్ యూ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా స్పెషల్ శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు రాణి రుద్రమరెడ్డి గారి దంపతులు. సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, దీంతో పాటు వాళ్ళ దాంపత్య జీవితం గురించి కూడా తెలుసుకుందాం ఇవాళ. వాళ్ళతోనే మాట్లాడదాం. సంక్రాంతి స్పెషల్ వంటకాలు మనకు ఆల్రెడీ రుచి చూపించారు, డెకరేషన్ చేశారు. దీంతో పాటు వాళ్ళిద్దరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పిల్లలతో పాటు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే అండి రాణి గారు. నమస్తే అండి సునీల్ గారు. సో ఎలా ఉన్నారు రాణి గారు? ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇద్దరికి కూడా. మీకు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీకు అట్లనే యోయో టీవీ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, వేరే దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సంక్రాంతిని? ఎందుకంటే రాగానే మంచి మన తెలంగాణ స్పెషల్స్ అయిన సకినాలు వీటన్నిటితో కూడా వెల్కమ్ చెప్పారు. ఆల్రెడీ పిండి వంటలు అయితే అయిపోయినాయి, ఇంకా సంక్రాంతి పండుగ చేసుకోవడం ఒకటే మిగిలింది కాబట్టి. అండ్ మీ పాప కూడా ఈసారి మీతో ఉంది, ఎప్పుడు కూడా చదువుల పేరుతో వారితో దూరంగా ఉంటున్నారు కాబట్టి ఈసారి పాప కూడా ఉంది. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే అప్పాలు మెయిన్ చేసినవి కాదు. అమ్మ ఊరు నుంచి ఎవరికైనా అంతే కదా, తల్లిగారింటి నుంచి వస్తే అమ్మ వచ్చేటప్పుడు పట్టుకొచ్చిండ్రు సకినాలు, గర్జలు, అర్షలు అవన్నీ కూడా. సో అమ్మ తెచ్చింది కాబట్టి మీరు వచ్చే టైంకి అవి ఉన్నాయి. ఓకే, మేము కూడా సంక్రాంతి పండుగ అవి తినుకుంటూ, అప్పాలు తినుకుంటూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో ముందుగా మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన తెలుగు సాంప్రదాయం ఏదైతే ఉందో మీ పేరుతో మీ నోటితో మీ శ్రీవారిని మాకు ఒకసారి పరిచయం చేస్తే ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదాం. సంతోషం. వారు సునీల్ రెడ్డి గారు. తను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తారు. ఓకే. వారిది కూడా మా ఊరు, నాది వారిది ఒకటే ఊరు, నర్సంపేట. ఓకే.
సో మా మామయ్య గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ, మాది టింబర్ సామిల్ ఉండే బిజినెస్ ఉండే మాకు. అంటే నాన్నది బేసిక్గా మా నాన్నగారిది మాది వ్యవసాయ కుటుంబమే, కానీ కర్ర వ్యాపారం కూడా ఉండేది కొన్నాళ్ళ పాటు నాన్న అది బిజినెస్ చూసుకున్నారు. అయితే అట్లా బాగా పరిచయం మా నాన్నగారికి మా మామయ్య గారికి, అంటే వారి నాన్నగారికి బాగా పరిచయము. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా మా మామయ్య గారికి పరిచయం అంతకుముందు. అంటే మా అమ్మ నాన్న పెళ్లి కాకముందు కూడా మా అమ్మ మా తాతయ్య అమ్మ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా తెలుసు. మా నాన్నగారితోటి ఈ బిజినెస్ మూలంగా వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మా మామయ్య గారు మాది టింబర్ బిజినెస్ కాబట్టి అట్లా బాగా చనువు. అప్పుడు నర్సంపేటలో 2-3 సార్లు మా టింబర్ సామిల్ దగ్గరికి మా మామయ్య గారు రావటము, అక్కడ నేను కూడా ఉండటము. సో వారు నన్ను కూడా మా మామయ్య గారు చూసారు, ఏం చూడలేదు ఫస్ట్, ఏం చూడలేదు. సరే చేసుకుంటే బాగుంటుంది అని అనుకొని అప్పుడు మా నాన్నగారితో మాట్లాడి అట్లా మాది ఒకటే ఊరు పెళ్లి చేసేసారు. మా ఇద్దరిది నిజంగా చెప్పాలంటే బాల్య వివాహం కిందనే లెక్క. ఓకే. సో యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా అనే క్వశ్చన్ రాకముందే మీ నుంచి ఆన్సర్ వచ్చింది అరేంజ్ మ్యారేజ్ అనేది. ఓ అవునా? కాదు మీన్స్ అదే లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్, అదే ఆన్సర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. సో సునీల్ గారు, మాకు రాణి రుద్రమ్మ గారు ఎప్పటి నుంచో పరిచయం, ఆవిడ బాగా తెలుసు ఎలా ఉంటారు ఏంటి అనేది. బట్ మేము పిలుచుకునే ఆ రాణి గారిని మీరేమని పిలుస్తారు? మీ నోటితో మీరు ఒక్కసారి ఆవిడని పరిచయం చేస్తే మాకు. రాణి అనే పిలుస్తారు మీరు కూడా. ఓకే. సో అలా మీ మామగారు ఫస్ట్ చూశారు, ఆ తర్వాత వెళ్ళి సునీల్ గారికి చెప్పారా ఇలా పలానా వాళ్ళ అమ్మాయి ఉంది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారా? ఇలా తర్వాత ప్రాసెస్ ఏం జరిగింది? అది నాకు తెలియదు. ఉల్టా జరిగింది. ఓకే, మీ ఇంట్లో జరిగింది కాబట్టి మీరు చెప్పండి. వాళ్ళ నాన్నగారు వచ్చి చూశారు నన్ను. ఓకే, ఆ తర్వాత మీకు పెళ్లి చూపులు జరిగాయి, దాని తర్వాత మీరు వాళ్ళు నన్ను అడిగారు చేసుకుంటారా అని. ఓకే. పెళ్లి చూపులకు వెళ్ళి అప్పుడే ఫస్ట్ టైం చూడడం నేను, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. అంటే తను ఎప్పుడు మీ టింబర్ డిపో దగ్గరికి రావటము ఇలాంటివి ఏం లేవు. సో వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారు ఫ్రెండ్స్ వాళ్ళు చూసుకున్నవే తప్ప మీరు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు ముందర చూసుకోలేదు? చూడలేదు. పెళ్లి చూపులోనే ఫస్ట్ టైం. నా స్టడీస్ అంతా బయటే జరిగాయి, లైక్ అంటే ఊర్లో ఎప్పుడు లేదు. ఓకే. వరంగల్, బెంగళూరు అట్లా. సో హాలిడేస్కి వచ్చిపోవడం తప్పించి ఊర్లో ఉన్నది ముందు చూసిన సందర్భాలు లేవు. అయితే ముందే చూస్తే లవ్ మ్యారేజ్ అయ్యేది మేబీ. చేసుకోకపోయే వాళ్ళేమో కదా, ఏదైనా జరగచ్చు. ఓకే. సో సునీల్ గారు, ఫస్ట్ పెళ్లి చూపుల రాణి గారిని చూడంగానే ఏమనిపించింది? యూజువల్ మాట్లాడాను అంతే. జాబ్ చూడగానే నచ్చేసిందా, ఏమనిపించింది అని అడిగింది. ఓకే. ఓకే అన్నా. ఒక్కటే పెళ్లి చూపులు చూశాను అంతే, ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ అక్కడే ఫిక్స్ అయిపోయారు రాణి గారిని చేసుకోవాలి అనే విషయంలో. మా ఇద్దరికి ఒకటే పెళ్లి చూపులు. మీకు కూడా అదే ఫస్ట్? అంటే అది ఎట్లా అయిందంటే, నేను చదువుకుంటున్నా, నాది MCA ఫస్ట్ సెమిస్టర్ నడుస్తుంది. నేను హన్మకొండలో అప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. వారు బెంగళూరులో, వారిది కూడా ఇంటర్న్షిప్ అవుతుంది. తనది కూడా ఇంకా ఫిజియో కంప్లీట్ కాలే ఎప్పటికీ. ఇద్దరం చదువుకుంటున్నాం. అయితే తనను బెంగళూరు నుంచి వాళ్ళ పేరెంట్స్ పిలిపించారు. నన్ను మా అమ్మ నాన్న ఇంటికి రమ్మని చెప్పాను. ఇంటికి పోయిన తర్వాత విషయం చెప్పారు. విషయం చెప్తే పెద్దగా వాస్తవం చెప్పాలంటే మా పేరెంట్స్కు కూడా అప్పటికప్పుడు పెళ్లి చేయాలని ఏం లేకుండే సరే చూద్దాం అని అనుకుంటున్నాం కదా, ఒకసారి చూద్దాము, అయితే అయింది లేకపోతే లేదు అన్నట్టుగా అనుకున్నారు. పెళ్లి చూపులు పెట్టిర్రు సండే. అది కూడా మళ్ళీ సండే మిస్ అయితే నాకు మండే నాకు కాలేజు, మండే ఆయనకు కాలేజ్, వెళ్ళిపోవాల్సిందే. సో తను అప్పుడు మలిగే హాస్పిటల్లో వర్క్ కూడా చేస్తుండే బెంగళూరులో. సో వెళ్ళిపోవాలి. సరే వచ్చినాం. చాలా క్యాజువల్ పెళ్లి చూపులే, పెద్ద ట్రెడిషనల్ పెళ్లి టైప్ ఆఫ్ పెళ్లి చూపులు కూడా ఏం కాదు, చాలా క్యాజువల్ పెళ్లి చూపులు. అట్లా చూసుకున్నాం. తర్వాత పెద్దగా నేనేమి నో చెప్పలేదు, తను కూడా మరి తను వాళ్ళ ఇంట్లో ఏం చెప్పారో నాకు తెలియదు. సో తర్వాత అయితే ఓకే అనుకున్నారు, పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూపులకి అండ్ పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? అంటే 6 months ఉండే అంటే పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు దాకా ఎవ్వరము ఏమీ మాట్లాడలా. ఇటు సైలెంట్గానే ఉన్నాం, అటు సైలెంట్గానే ఉన్నారు. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ సడన్గా డిస్కషన్ ఓపెన్ అయింది. అంటే ఎందుకంటే అప్పుడు నాది కూడా పెద్ద సీరియస్ ఏం కాదు అది. ఎందుకో మా మామయ్య గారు 2-3 సార్లు మా నాన్నగారితో అన్నారట, ఒకసారి చూడండి బాబుని చూడండి, లేదంటే ఒకసారి పిల్లల్ని చూపిద్దాము, బాగుంటారు వాళ్ళిద్దరూ, బాగుంటుంది చూద్దాము అని. కొద్దిగా మా మామయ్య గారు కొంచెం ఎక్కువ చనువు తీసుకొని 2-3 సార్లు మా నాన్నని టచ్ చేశారు. సరే మా నాన్నగారికి కూడా పెద్దగా ఆబ్జెక్షన్ చెప్పడానికి తనకు కూడా ఏమనిపించలేదు. మళ్ళీ అది అట్లా బ్రేక్ అయింది. వాళ్ళే అడగని అని వీళ్ళు చూశారు, వీళ్ళే అడగని అని వాళ్ళు చూశారేమో, బహుశా తెలియదు. మేము మా చదువుల మీద పడిపోయినాం కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోలే.
తర్వాత మళ్ళీ ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత మాత్రం అసలు ఆగలేదు ఇక. ఓకే అనుకున్నాక వారం రోజులకే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినాక 16 రోజులకే పెళ్ళయింది అంతే. ఓకే. బట్ పెళ్లి చూపుల తర్వాత టైం తీసుకున్నారు కానీ వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత లేదు, మాత్రం గ్యాప్ లేదు. ఫిక్స్ అయిపోయిన తర్వాత అంతే వారానికి పెళ్లి చూపులు, పెళ్లి చూపులు అయినా సారీ ఎంగేజ్మెంట్ అయినాక 16 రోజులకే పెళ్ళి అంతే. సో పెళ్లి చూపులు చూసి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎలాంటి డిస్కషన్ జరిగింది? ఎందుకంటే 6 months ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే. సో పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగిందని నేను బెంగళూరు వెళ్ళిపోయాను. తర్వాత ఒక 3 months తర్వాత ఏమో కాల్ మాట్లాడాను అనుకుంటా. అంటే అది మళ్ళీ కదిలాక అది మళ్ళీ పెళ్లి చూపులు ఉంటాయి అయిపోయిన కదా. తర్వాత లాస్ట్కి మళ్ళీ ఎప్పుడైతే టాక్స్ నడిచాయో అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకోవడం అంతే. తర్వాత మళ్ళీ ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదా 6 నెలల టైంలో? అంటే ఎంగేజ్మెంట్ May 4th అయింది. మే ఫోర్త్ ఎంగేజ్మెంట్ అయింది. అయినాక May 11th తన బర్త్డే ఉండే. తన బర్త్డేకి మా ఇంటికి వచ్చారు. స్వీట్ బాక్స్ అది పట్టుకొని వస్తే ఆ రోజు కలిసాం. మళ్ళీ పెళ్లి బట్టలకు వాటికి వీటికి పోతాం కదా అంతే. తర్వాత పెళ్ళి. ఓకే. ఇంకా అదే ఎక్కువ గ్యాప్ కూడా లేదు కూడా ఏం లేదు. పెద్దగా మాది కూడా ఊరే కదా, మరి సిటీయో ఇటీయో అయితే ఆడికి ఈడికి ఏడికైనా పోయో సినిమా చూడటమో లేకపోతే ఎక్కడైనా కాఫీ షాప్కి వెళ్ళటమో అవన్నీ చేయొచ్చు. కానీ అంత ఊరే కాబట్టి అంత పెద్దగా వెళ్ళే అవకాశం ఉండదు. ఇప్పుడున్నంత ఫాస్ట్గా కూడా అప్పుడేం లేము కదా, అవును, అట్లా ఏం లేము కాబట్టి పెద్దగా ఏం కలవలేదు. ఓకే. మీకు అనిపించలేదా అంటే ఇందాక మీరు అన్నారు బాల్య వివాహం అని చెప్పి అంటే చదువుకుంటే బాల్య వివాహం అని కాదు కానీ చదువుకుంటున్నప్పుడే ఇంకా చదువు కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి అప్పుడే ఎందుకు అనే డిస్కషన్ ఏం రాలేదా? అంటే వచ్చింది వాస్తవానికి. అంటే మా పెళ్ళి అంటే వెరైటీగా జరిగింది, అంత యాక్సిడెంటల్గా జరిగింది. నేను చెప్పాను కదా, మా ఇంట్లో నాకు అప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచన కానీ అసలు పెళ్లి చూపులు చూడాలని కానీ ఏం అనుకోలేదు. సో వాళ్ళ ఇంట్లో అంటే తనకి పెళ్లి చేయాలని అనుకున్నారు, అది వేరే విషయము. సడన్గా పెళ్లి చూపులు అయినాయి. పెద్ద ఏమంటారు కదా, రాసి పెట్టి ఉంటుంది ఏదైనా అని. కానీ అట్లా ఎందుకో సడన్గా పెళ్లి చూపులు అయింది, సడన్గా పెళ్ళి అయిపోయింది అంతే. ఇక దాని గురించి డిస్కషన్ ఏం చేయలేదు. ఎవరము నో చెప్పుకోలేదు, ఏమీ జరగలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఇందాక సునీల్ గారిని ఒక విషయం అడిగాను. ఫస్ట్ రాణి గారిని చూడంగానే ఏమనిపించింది అంటే ఏం లేదు, జస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు ఆవిడ, నేను ఓకే అనుకున్నాం, మాట్లాడుకున్నాము అని చెప్పేసి. మీకేమనిపించింది సునీల్ గారిని చూడగానే? బాగుండే ఏంటి వాళ్ళ అన్న కూతురుని ఎత్తుకొని ఇట్లా లోపలికి వస్తున్నారు, మా గేట్లోంచి లోపలికి వస్తున్నారు. వైట్ షర్ట్ వేసుకొని మంచిగా టచ్ చేసుకొని షూ వేసుకొని చాలా నీట్గా అనమాట. ఇట్లా వస్తుంటే అట్లనే చాలా బాగా అంటే గుడ్ లుకింగ్ మంచిగా హ్యాండ్సమ్ బాగుంటుండే. ఇట్లా చూస్తే ఇట్లా చూడటమే నేను ఇట్లా రూమ్లో చూడగానే మా కజిన్స్ వాళ్ళు కూడా ఉండే ఇంట్లో, మా చెల్లెలు వాళ్ళు కూడా ఉండే ఇంట్లో ఉంటారు కదా అమ్మ వాళ్ళని, అరే అబ్బాయి బాగున్నాడు, పిల్లగాడు మంచిగా ఉన్నాడు అందరి ఒపీనియన్. అందరు ఇట్లా చూడంగానే అందరికీ ఒకటేసారి ఆ ఒపీనియన్ వచ్చింది, పిల్లగాడు మంచిగా ఉన్నాడు అని. సో చూడంగానే ఆ ఇంప్రెషన్ ఉంటుంది కదా, బాగున్నాడు అని. అంటే మనం ఆ పాజిటివ్ ఒపీనియన్తో ఉంటాం కాబట్టి బాగుండే. మాట్లాడేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఒక విషయం చెప్పిండ్రు. నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను ఏదన్నా అంటే నేను బిజినెస్ చేసుకోవాలి, అట్లా నాకైతే అది ఇంట్రెస్ట్ అని తనకి ఎట్లయితే చెప్పినాను. తను ఒక విషయం పదే 2-3 సార్లు చెప్పినాను. నేను అంత పెద్ద క్లెవర్ కాదు, నేను అంత పెద్ద మరీ డిస్టింక్షన్ స్టూడెంట్ నేను కాదు, నేను యావరేజ్గా చదువుతాను అని ఆ మాట 2-3 సార్లు చెప్పాను. నాకు 2-3 సార్లు చెప్తే సరే ఓకే పర్వాలేదు, మీరు ఏం చదవకపోయినా పర్వాలేదని నేను అన్నా అంతే. ఆల్రెడీ చూసి పడిపోయిన తర్వాత ఇంకా చదువుతో ఏంటి సంబంధం? నేను డాక్టర్ అని తెలిసినాక కదా పిలిచి పెళ్లి చూపులు చూసుకుంది, చదవకుండా ఒకవేళ చెప్పారు కదా ఉండదు కదా. డాక్టర్ అని తెలిసిన తర్వాత చూసాకైనా వద్దనొచ్చు కదా, ఆవిడ ఆల్రెడీ మీరు రన్చారు కాబట్టి చదువు అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చదువు అనేది, అంతే కదా. సో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? క్యాజువలే అండి, క్యాజువల్. స్వీట్ థింగ్స్ ఇట్లాంటివి ఏం మాట్లాడుకోలేదు? అప్పుడు ఎస్టీడీ అండి అది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నట్టు. అప్పుడప్పుడే వస్తున్నాయి మొబైల్. అవునులే, కరెక్టే. సో అయితే పెళ్ళైన తర్వాత మీరు జాబ్ చేయాలి అని అంటే పెళ్ళికి ముందరే అనుకున్నారు, చదువుకునేటప్పుడే జాబ్ చేయాలి అని? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చనే నేను జాబ్ చేయనిస్తారా అని అడిగారు, అంటే జాబ్ చేయాలనే ఆలోచన మీకు అప్పటి నుంచే ఉండింది? అంటే నాకు కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా అంటే కొద్దిగా మన మీద మనము నిలబడాలి, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్,
చిన్నప్పటి నుంచి ఇష్టం, చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, అంటే మనం ఇంట్లోనే కూర్చోవాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నైనా ఏదైనా పని ఉంటే మామూలుగా ఇంట్లో కొడుకుని పంపిస్తారు కదా, అట్లా నాకు అన్ని బాధ్యతలు మా నాన్న చెప్పేది. ఇంట్లో ఏం అవసరం ఉన్నా మా నాన్న తర్వాత అన్నీ నేను చేస్తుండే చిన్నప్పటి నుంచి కూడా. 5th క్లాస్ 6th క్లాస్ అప్పటి నుంచి కూడా ఎంత పెద్ద పనైనా ఎంత పెద్ద బాధ్యత అయినా పెద్దవాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్తుండే. సో నాకు అట్లా అలవాటు ఇంటి దగ్గర. రాణి రుద్రం అనే పేరుని నిలబెట్టుకున్నారు అయితే అప్పటి నుంచి. సరే అది నాకు తెలియదు, కానీ ఆ విషయంలో మాత్రం మా అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా నాకు ఆ పని చెప్పేది, పని అప్పచెప్పేది, ఆ బాధ్యత ఉండేది. సో అట్లా నాకేంటంటే మనం ఏదో ఇంట్లోనే ఉండాలి అట్లా ఎప్పుడు లేదు నాకు. సో అందుకని అది ఒక క్వశ్చన్ అడగాలి కదా, కాబట్టి అది ఒకటి చెప్పినాను. అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి జాబ్ చేయనిస్తారు కదా, నన్ను బయటికి పోనిస్తారు కదా, నాకైతే అది ఇంట్రెస్ట్ అనేది ఒక విషయాన్ని నేను అడగగలిగాను. ఇక మిగిలిన ఏంటంటే అవన్నీ క్వశ్చన్ మార్క్స్ కదా, రేపు పొద్దున భవిష్యత్తులో మనం పాలిటిక్స్లోకి వస్తాం, అవన్నీ మనం చేసుకుంటూ పోతుంటే అవుతాయి అట్లా. సో పెళ్లి పుస్తకాన్ని తిరిగేయాలి అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఆ పెళ్లి పుస్తకం అనేది? 2003లో. ఓకే. పెళ్లి చూపులు 2002లోనే అయినాయి. 6 months గ్యాప్ వచ్చింది. December 14th. ఓకే. 2002 December 14th పెళ్లి చూపులు అయినాయి. 2003 పెళ్ళయింది. ఓకే. సో 2003లో పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పుడు 2024 ఇన్నేళ్లలో ఎలా అనిపిస్తుంది జీవితం రాణి గారితో? నేను లేను, మొత్తం ఆమె అయిపోయింది. మొత్తం అదేదో సినిమాలో ఉంటుంది, వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం వాళ్ళే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను అన్నట్టు. ఓకే. సో అయితే మీరు పెళ్ళైన తర్వాతే మీరు కెరీర్ ప్రారంభించారు? అవును, అంతే కదా. నేనే అప్లై చేశాను. నేను అదే అడగబోతున్నాను సునీల్ గారు. సో యాక్చువల్లీ అంటే పెళ్ళి తర్వాతే జర్నలిస్ట్గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇందులో ఆయన పార్ట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే జర్నలిస్ట్గా మనం ఎలా ఉంటాము ఏంటి అనేది తెలుసు. ఒక టైమింగ్స్ ఉండవు, పొద్దాకల రోడ్ల మీద ఉండి జనాల సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, పొద్దాకల అదే ఉంటాం. కాబట్టి దీంట్లోకి రావటం అనేది, అది మహిళలు రావటం అనేది కొంచెం కష్టమైన పని. అది ఆ టైంలో అప్పుడు. ఇప్పుడంటే ఓకే అయిపోయింది, కానీ మీరు వచ్చిన టైంలో కానీ మనం ఆ దాంట్లోకి వచ్చినప్పుడు ఇదంతా కూడా జర్నలిస్టులు అంటే అమ్మాయిలు అంత ఈజీగా చేయగలరా, న్యూస్ ప్రెజెంటర్గా రాణించగలరా అనుకునే టైంలోనే మీరు వచ్చారు. సో అప్పుడు మీరే అప్లై చేశారు కాబట్టి సరే ఎందుకు చేయాలనిపించింది? అసలు ఆ ప్రపోజల్ ఎవరిది ఫస్ట్? ఈటీవీ 2లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే చేస్తాను అడిగారు. ముందు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు, నీకు వస్తుందా అన్నట్టే ఉండేది. ఓకే. కాకపోతే ఆ రోజు లాస్ట్ డే, బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అప్పుడు ఫొటోస్ తీయించి అప్పుడు రెజ్యూమ్ తయారు చేసి పోస్ట్ చేస్తే బెంగళూరులో ఉన్నారా? ఓకే. అది అందింది. లక్కీలీ షీ హస్ బీన్ సెలెక్టెడ్. ఓకే. అంటే యాడ్ చూసినప్పుడు ఫస్ట్ అప్లై చేయమని చెప్పింది మీరేనా? దీనికి వెళ్తే బాగుంటుంది తను అడిగారు, మీరు అప్లై చేశారు. ఓకే. అప్పుడు అదే ఇప్పుడు అన్నారు కదా, అప్పుడు ఏమైందంటే ఈటీవీలో యాడ్ చూశాను నేను అప్లై చేసుకుంటా అంటే ఫస్ట్ రేపు తెల్లవారితే లాస్ట్ డే, తెల్లవారి పంపించాలి మనం. లాస్ట్ డే అది అందుతుందో కూడా తెలియదు, కానీ పంపించాలని నేను ముందు రోజు అడిగాను, ఏం సపోర్ట్ చేయలే, అసలు ఏం రెస్పాన్స్ రాలే. తెల్లవారి వర్షం పడుతుంది, నేను ఎట్లయినా అప్లై చేస్తానని నేను 2-3 సార్లు గట్టిగా అన్నా. ఆ వర్షంలోనే పోయినాం. వర్షంలో పోయి ఫోటో స్టూడియోలో ఫోటో దిగి వచ్చిన తర్వాత తనే సిస్టమ్ ముందు కూర్చొని రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు. మొత్తం అది ప్రింట్ తీసుకొని అన్నీ పెట్టేసి సేమ్ డే పోస్ట్ చేసాము. ఇక మళ్ళీ అది వస్తుందో రాదో తెలియదు. 2 నెలలకేమో 3 నెలలకి నేను సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి మా ఊరు వచ్చాను. మళ్ళీ నర్సంపేటకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తుంటే మధ్యలో కాల్ వచ్చింది ఈటీవీ నుంచి, మీకు ఇంటర్వ్యూ ఉంది, ఫస్ట్ వరంగల్ హెడ్ క్వార్టర్లో ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ దాదాపు అదొక మళ్ళీ 3-4 నెలల ప్రాసెస్. 5-6 సార్లు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవటం. నేను పోయినసారి ఇంటర్వ్యూలో మీకు చెప్పాను, అదంతా ఒక ప్రొసీజర్. అయితే తను తర్వాత ఒక మాట అన్నారు నాతో, అసలు నీకు వస్తుందా అని అనుకున్నా, లేకపోతే మళ్ళీ ఎందుకు కొత్తగా పెళ్ళయింది, మళ్ళీ అప్లై చేయనీయకపోతే నన్నేమనుకుంటారు అని చెప్పి ఆ రోజు పెట్టినాం, కానీ నీకు వస్తుందని అనుకోలేదు అని. నాకు వస్తుందని తనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో మీరు అప్లై చేయమన్నారు కాబట్టి చేసారు తప్పితే చేసే టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అనేది. మనకు వచ్చే తెలుగుకి అంత ఉంటుంది అనుకోలేదు. బట్ ఆ తెలుగు చూసే కదా ఆవిడ సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ తెలుగుతో రాలేదు, చాలా కష్టపడింది. తర్వాత అప్పట్లో ఎందుకంటే
తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. తెలంగాణ మాట్లాడితే అప్పట్లో అంతగా ఉండేది కాదు కాబట్టి మేబీ అది ఉండొచ్చు. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ సెలెక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి సునీల్ గారు? అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఓకే. టోటల్ నేను బెంగళూరు వదిలేసి హైదరాబాద్ హైదరాబాద్ రావటం. స్ట్రగుల్స్, మళ్ళీ కొత్త హాస్పిటల్స్, మళ్ళీ అప్పుడే పాప కూడా పుట్టింది నెక్స్ట్ 1 ఇయర్లో. కెరియర్ మెల్లగానే స్టార్ట్ అయింది. అక్కడ బాగుండేది, బెంగళూరులో అవేర్నెస్ బాగుంటుంది ఫిజియోథెరపీకి కంపారిటివ్లీ హైదరాబాద్. ఇప్పుడు ఉంది బాగా మళ్ళీ హైదరాబాద్లో. సో ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పటికీ ఒక సక్సెస్ఫుల్గా ఆవిడ ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా ఉన్నారు, జర్నలిస్ట్ హస్బెండ్గా మీరు ఉన్నారు, అండ్ ఒక సక్సెస్ఫుల్ ఫిజియోథెరపిస్ట్ వైఫ్గా ఆవిడ ఉన్నారు. కాబట్టి ఆ స్ట్రగుల్స్, ఆ హడిల్స్ అన్నీ మర్చిపోతాం ఎన్ని పడ్డా కూడా. అంటే సహజం కదా, ఎవరి అదే జీవితంలోనే ఉంటాయి, ఉంటాయి. ఎవరి జీవితంలోనే ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో ఎవరికైనా ఉంటాయి, వాటన్నిటిని తట్టుకొని సక్సెస్ కావాలన్న వాళ్ళదే ఉంటుంది. కాబట్టి దాని గురించే మనం మాట్లాడుకుంటుంటాం. కాబట్టి సో ఏమనిపించింది అంటే హైదరాబాద్ రావాలి, ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు డిస్కషన్స్ అయితే జరిగి ఉంటాయి. కాబట్టి ఎలాంటి డిస్కషన్ జరిగాయి అంటే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి? అంటే దీపావళికి తను వచ్చారు. తను వచ్చినప్పుడు అప్పుడు నాకు రామోజీ ఫిలిం సిటీలో ట్రైనింగ్ ఇస్తాము. లాస్ట్ రౌండ్లో ఒక 22 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశాక ట్రైనింగ్కి రమ్మన్నారు. 1 నెల రోజులు రామోజీ ఫిలిం సిటీలోనే ఉండాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే అందులో నుంచి మళ్ళీ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న అందరూ ఒకటే మాట చెప్పారు, మీరు ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ దాకా పోయి అక్కడ ఉద్యోగం చేయాలని అనుకుంటే తనను ఫిలిం సిటీలో దించేసి బాబు నువ్వు బెంగళూరు వెళ్ళు, లేదు వద్దు అని మీరిద్దరే మా ఇద్దరికే వదిలేశారు. మీరిద్దరే మాట్లాడుకోండి, లేదు ఎందుకు మనకి ఉద్యోగం ఏం అవసరము అని అనుకుంటే డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోండి అంతే. మమ్మల్ని ఎవరు కూడా ఏం ప్రెజర్ చేయలేదు, చేయాలని అనలేదు, చేయొద్దు అని కూడా అనలేదు, ఎవరు అనలేదు. ఇక మేమే ఆలోచించుకున్నాము. తను కూడా పెద్దగా ఆబ్జెక్షన్ ఏం చెప్పలేదు. హైదరాబాద్ వచ్చినాము. తను నన్ను ఫిలిం సిటీ దగ్గర డ్రాప్ చేశారు. తను బెంగళూరు వెళ్ళిపోయారు, నేను ఫిలిం సిటీకి వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళలేదు. తనే పాప పుట్టిన తర్వాత అంటే అప్పుడు నేను క్యారింగ్ ఉంటుంది. అప్పుడు కొద్దిగా అంటే ఇప్పుడు ఏం అవసరము అన్నట్టుగా కూడా అందరికీ మనసులో కొంచెం ఉండింది. బట్ అయినా కూడా నన్ను అది అంటే టీవీలో వార్తలు చదివే ఉద్యోగము, తనేదో అడుగుతుంది ఎందుకు వద్దనటము అనే దాంట్లో ఉన్నారు. కొంతమందికి ఏమో సెలెక్ట్ అవుతుందా చూద్దాము అనేది ఉండే, తనకు కూడా ఉండే కదా అది, అట్లా ఎందుకు అన్నట్టుగా. కాకపోతే దేవుడి దయ వల్ల అదృష్టం, అవకాశం వచ్చింది. సో తను ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? మా ఇంట్లో ఏం అబ్జెక్షన్స్ లేవు ఎప్పుడు. సో అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో జాబ్ తర్వాత ఒక జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎంత కీలక పాత్ర పోషించారనేది, దాంట్లో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారనేది కూడా నాకు పర్సనల్గా తెలుసు. అండ్ లాస్ట్ టైం మనిద్దరం చేసుకున్న ఇంటర్వ్యూలో కూడా అవన్నీ మాట్లాడుకున్నాము. సో అలా అయిపోయిన తర్వాత ఆ జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన, అఫ్కోర్స్ మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనే విషయం ఉంది, బట్ రావాలి అంటే చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఆలోచన ఎవరిది? రాజకీయాల్లోకి రావాలనేది కూడా మీద సునీల్ గారిదా? అసలు ఎలా జరిగింది? ఇద్దరు కలిసి డిస్కస్. తనకు కూడా ఇంట్రెస్టే, పాలిటిక్స్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా నేను మా ఊర్లో ఉండాలనుకున్నాను, ఆమె జాబ్ వల్ల హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది. అంతే, అదైతే నిజం. ఓకే, అందుకే ఉన్న ఊర్లో ఉన్న అమ్మాయిని చేసుకున్నాను. సో ఆ ఊర్లో ఉంటే అబ్జెక్షన్ ఉండదు కదా ఎప్పుడు. అవునవును. ఓకే. సో పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అంటే భయమే లేదా? దీంట్లో తట్టుకోగలమా, రాణించగలమనే అనేది ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు అవసరమా అనేది ఇట్లాంటివి ఏమీ రాలేదా? రాలేదండి, ఇప్పటికి కూడా ఎప్పుడు రాలేదు. అంటే భయం కంటే ఎక్కువ ప్యాషన్ అంటారు కదా, ఆ ఇష్టం, అంటే ప్రొఫెషన్ మీద ఉన్న ఇష్టము, గౌరవము ఉంటుంది కదా. ఆ ఇష్టం ఉన్నప్పుడు కష్టం అది అసలు ఏమి, ఇప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఇంకా సక్సెస్ ఏం చూడలేదు. కష్టపడుతున్నాము, పాలిటిక్స్లో పనిచేస్తున్నాము, నడుస్తుంది, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము, ఇంకా గెలవలేదు ఒక ఎలక్షన్ కూడా, బట్ స్టిల్ నడుస్తుంది అంతే తప్ప. కాకపోతే ఎప్పుడు కూడా ఇంకా ఇది జరగలేదు, ఇందులోకి ఎందుకు వచ్చినాము అని ఎప్పుడు కూడా అనిపించలేదు, ఈ రోజు వరకు అయితే అనిపించలేదు. సో మీరు కూడా ఎప్పుడు అనలేదు రాణి మనకి ఎందుకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ రైజ్ అవ్వదేమో కాబట్టి తను కూడా అదే అంటున్నాను. వచ్చారు ఒక ఏమంటారు పొలిటీషియన్గా అయితే సక్సెస్ అయ్యారు, కానీ మీరు అన్నట్టు ఎన్నికల్లో గెలుపోవటములు అనేది సహజంగానే ఉంటాయి. పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది టైము,
పట్టి ఉంటుంది ఎప్పుడు గెలుస్తారు ఎలా గెలుస్తారని. బట్ ప్రజల్లో మాత్రం రాణి రుద్రమ రాజకీయ నాయకురాలుగా ఒక గుర్తింపు అయితే సాధించుకున్నారు, ఆ ముద్ర వేసుకోగలిగారు. సో ఏమనిపిస్తుంది ఆ విషయంలో? సంతోషమే కదా. అంటే ఇప్పుడు మనం ఇక్కడి దాకన్నా వచ్చినాం, మనల్ని అందరూ గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు, మీరు అన్నట్టుగా అభిమానిస్తున్నారు. అది రావటం కూడా అదృష్టమే, అంతవరకు రావటం కూడా అదృష్టమే. సో కొన్నిసార్లు చాలా కష్టపడి కూడా జీవితం అంతా కూడా పోరాటం చేసి కూడా ఆ గుర్తింపుకు నోచుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కటే అంటే ఎన్నికల్లో గెలవటము అనేది అదొకటి మనకు ఇంకా రాలేదు. బట్ రిమైనింగ్ రావాల్సినటువంటి గుర్తింపు అయితే అందరూ కూడా గుర్తుపట్టి సరే అమ్మాయి ఉంది, కష్టపడుతుంది, పనిచేస్తుంది అని గుర్తించి గౌరవించే దాకా అయితే వచ్చినాం కదా. అది అంతవరకు అది కూడా అదృష్టమనే నేను అనుకుంటాను. అంటే ఇలాంటి రాజకీయాల్లో అంటే గెలుపు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఎవరు ఏమీ మాట్లాడరు. బట్ ఓటమి వచ్చినప్పుడు మాత్రము ప్రతి వాళ్ళు మాట్లాడటానికే చూస్తారు. మనలో కూడా ఒక నిరుత్సాహం ఇలాంటివి వస్తాయి. బట్ మీలో ఎప్పుడు కూడా ఆ నిరుత్సాహం రాకుండా మళ్ళీ మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ దాన్ని చేసుకుంటూనే ఉంటారు. బట్ ఓడిపోయినప్పుడు సునీల్ గారు మీకేమైనా అనిపించిందా, ఎందుకు అనవసరంగా వచ్చి ఇబ్బందులు పడుతున్నామేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు లేదండి, నేనే ఉంటాను అప్పుడు. ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఆవిడ పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ విషయం, దాన్ని అవునా కదా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను అడిగాను. మీరు అదే చెప్పారు, తను చెప్పారు ఇంట్లో ఎలా రియాక్షన్ ఉంది అంటే నాకంటే ఎక్కువగా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళే నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తారు అని చెప్పారు ఆవిడ. వాస్తవం. ఎందుకంటే ఇంట్లో సహకారం లేనిది, ముఖ్యంగా భర్త సహకారం లేనిది కష్టమే రాణించడం అనేది ఏ వృత్తిలో అయినా కూడా. అలాంటిది మీరు జర్నలిస్ట్గా ఉండి, న్యూస్ ప్రెజెంటర్గా ఉండి, ఉద్యమకారులుగా ఉండి, రాజకీయ నాయకురాలుగా ఉండి ఇవన్నీ చేయడం అనేది ఆ సహకారం ఉంటేనే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో సునీల్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? అందులో అయితే 100 మార్కులు ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా మీడియాలో కానీ పాలిటిక్స్లో కానీ నేను పని చేసుకునేటప్పుడు నా పనినైతే ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు నేను సిరిసిల్లలో ఉన్నాను, 4 రోజులు నేను వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాను. ఏ రోజు కూడా నాకు ఇంటి దగ్గర నుంచి నాకు ఏ సమస్య కూడా నా దగ్గరికి రాలేదు. మీడియాలో మన ఇదే రాజకీయాల్లో ఉండి ఎక్కడ ఏ పని చేయాల్సి వచ్చినా, పోవాల్సి వచ్చినా, రావాల్సి వచ్చినా నాకు అప్పుడు కూడా ఎట్లాంటి ఆబ్జెక్షన్ కూడా రాలేదు. మీడియాలో వర్క్ చేసినప్పుడు కూడా అంతే. అసలు తెల్లార్లు పనిచేసేవాళ్ళం కదా. అంటే షిఫ్ట్ డ్యూటీలు ఉండేవి, మార్నింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీస్ ఉండేవి, సెకండ్ షిఫ్ట్లు ఉండేవి. సెకండ్ షిఫ్ట్ అయితే మనం 3:30కి అట్లా వెళ్తే 12 o'clockకి 12:30కి ఇంటికి వస్తాం. టైమింగ్స్ ఉండవు. నైట్ షిఫ్ట్ అనుకోండి 9:30కి ఇంట్లోంచి వెళ్తే మార్నింగ్ 12 o'clock వచ్చేవాళ్ళం ఫిలిం సిటీకి అట్లా వెళ్ళి. సో కాబట్టి ఎప్పుడు కూడా నాకు ప్రొఫెషన్లో అయితే తను ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. సో పిల్లలు పుట్టినప్పుడు లేదా పిల్లల్ని పెంచే క్రమంలో ఎక్కువగా ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళని పెంచినది? ఎందుకంటే ఇందాక అనుకున్నాం కాబట్టి టైమింగ్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి వాళ్ళని చూసుకోవటంలో కానీ లేకపోతే దాంట్లో అన్నింటిలో కూడా ఆయన సహకారం ఉంది అని. మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, ఓకే, ఈ 5గురు ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే కదా, అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య. ఎందుకంటే నేను కూడా బిజీగానే ఉంటాను. అంటే అపోలో హాస్పిటల్ కుకట్పల్లి ఉండేది, మేము ఉండేది కొత్తపేట. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఉండేది ట్రాఫిక్. ఓకే, అప్పుడు ఇంకా ఈ రోడ్లు చాలా నేరో. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గర ఉన్నారు, పాప చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు ఇంట్లో ఒక విజయ అని చెప్పేసి తను ఒక ఆవిడ ఉండేది, పాపను చూసుకునేది. వాళ్ళ పేరెంట్స్ చూసుకునేది. పాప 2 సంవత్సరాలు మా అమ్మ నాన్న దగ్గర కూడా ఉంది. సో తర్వాత మళ్ళీ బాబు పుట్టినాక ఇప్పుడు స్వరూపాన్ని ఇంకొక ఆవిడ, తను బాబు 3 months ఉన్నప్పుడు తన బాబుతో పాటు తనని తీసుకొని వచ్చాం మేము ఊరు నుంచి. తను ఇప్పటివరకు కూడా తనే కంటిన్యూ అవుతుంది. సో అట్లా మా పిల్లలకి ఏంటంటే వాళ్ళని చూశారు అంటే నిజం చెప్పాలంటే నాయనమ్మ తాత, అమ్మమ్మ తాత, మా ఇంట్లో ఉన్న మా 2 mates, వాళ్ళిద్దరికి అయితే మేము రుణపడి ఉంటాం ఎప్పటికైనా. సో నా పనిలో నేను, తన పనిలో తను ఉండేవాళ్ళం కాబట్టి కొద్దిగా అంటే ఆడ్ టైమింగ్స్ కదా. సో వాళ్ళు చూసుకునేవాళ్ళు. బట్ మా పిల్లలు అర్థం చేసుకుంటారు, మంచిగా ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు బాధ్యతగా కూడా ఉంటారు. ఏదన్నా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తే పాప 100% చేస్తుంది. బాబు ఇంకా కొంచెం టైం పడుతుంది, వాడు చిన్నోడు కాబట్టి. వాడు కూడా కొద్దిగా ఇంకొక 1-2 years అయితే అన్ని పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్తారు, షాపింగ్ కూడా చేసుకొని వస్తారు. మేమిద్దరం వెళ్ళాల్సిన పనే లేదు వాళ్ళతోటి, చేసుకొని వస్తారు. ఈవెన్ ఇంట్లోకి ఏమైనా కావాలంటే కూడా
వాళ్ళని వెళ్ళమంటే డ్రైవర్ ఉంటే మన కార్లో వెళ్తారు, డ్రైవర్ లేకపోతే అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకుని అయినా వెళ్తారు, వెళ్ళి పని చేసుకొని వస్తారు. అట్లా మాకు వాళ్ళు ఇండిపెండెంట్గా పెరుగుతున్నారు, అంటే చూస్తున్నారు కదా. ఫస్ట్ నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మేమిద్దరము వర్కింగ్ కాబట్టి ఉన్నాం కాబట్టి వాళ్ళకి అది ఒక పాజిటివ్ సైన్. అది వాళ్ళు అట్లా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి పెరుగుతున్నారు. సంతోషం మాకు కూడా. సో సునీల్ గారు, ఆవిడ ప్రొఫెషన్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానీ 100% మీ సపోర్ట్ ఉందని చెప్పారు. బట్ మీ విషయంలో ఆవిడ సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఆమెది ఏం లేదు, అయ్యో, నా దాంట్లో చేసేది ఏం లేదు కదా. అంటే ఎక్స్ట్రా ప్రెషర్ మిమ్మల్ని చేయకుండా ఉంటే చాలు కదా. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ నన్ను అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి, లేదా పిల్లల్ని నేను లేనప్పుడు మీరు అసలు ఆ చూసుకోండి, టైం ఇలాంటి ప్రెషర్ చేయకుండా ఆ ఉండటమే టైం ఆమెకు సపోర్ట్. లేదు కదా అసలు ఆ టైం. ఓకే, రైట్. అట్లా అంటే తన ప్రొఫెషన్ వేరు. అవును. తను మార్నింగ్ లేస్తారు, రెడీ అవుతారు, హాస్పిటల్కి వెళ్తారు, ఈవినింగ్ ఇంటికి వస్తారు. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చాను. బట్ కూల్ అంటే తనకి పెద్దగా నేనేమి తన ప్రొఫెషన్లో సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రశాంతం, తన జీవితం ప్రశాంతం. ఓకే, అదే అంటున్నాను, అది ఇస్తే చాలు కదా అంటున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అది ఇది అని చెప్పేసి కంప్లైంట్స్ చేయకుండా, లేకపోతే ఆ ప్రెషర్ ఈ ప్రెషర్, ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పకుండా ఉంటే ఆ ప్రశాంతంగా ఉండటమే సపోర్ట్ ఇచ్చినట్టు. అంటే అట్లేం ఉండదు, ఎందుకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుంటా. ఎక్కువ ఏమన్నా కావాలన్నా ఏదున్నా కూడా మెజారిటీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటా. తను కూల్గా ఉంటారు, తన పని తను చేసేసుకొని వస్తారు కాబట్టి పెద్దగా ఆయనను ప్రెజర్ చేసేది ఏమి ఉండదు. సునీల్ గారు, రాణి రుద్రమ గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? వాయిస్. కోపం వచ్చినప్పుడా, కూల్గా ఉన్నప్పుడు? రెండు. వస్తుందా రాణి రుద్రమ గారికి కోపం వస్తుందా? చూసుంటారు చాలా ఛానల్లో మీరు. బయట కాదు, ఆ రేంజ్లోనే ఉంటుంది. సో బయట ఇంట్లో ఒకటే అంటాను. తను కోపం వచ్చినప్పుడు, లేదా మీ మీద అరుస్తున్నా, లేదా బయట వాళ్ళ మీద అరుస్తున్నా, బయట అంటే అరవటము అంటే రాజకీయంగా విమర్శలు చేయడం అనేది సహజం, ఉండాలి కూడా, చేయాలి కూడా, తప్పనిసరి పరిస్థితుల్లో అవుతూనే ఉంటుంది. బట్ మీ మీద కోపం వచ్చే సందర్భాలు అవి వేరే ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మీద ఏదో ఒక విషయంలో అవుతానే ఉంటాయి. బయట దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి మీ మీద ఎక్కువగా ఏ విషయంలో కోపం వస్తుంటుంది, ఎందుకు అరుస్తుంటారు? నేను చెప్పుకోలేదు. అదే అంటే ఏదో ఒకటి అవుతానే కదా, ఏదో ఒకటి అవుతానే ఆవిడ కోపం వస్తుంది, ఉట్టిగా అయితే రాదు కదా. చూసారా, బయటపడి. రాణి గారికి, సునీల్ గారికి కోపం వస్తుందా? ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి అయితే ఆయన ఒక స్మైలింగ్ ఫేస్తో చాలా కూల్గా అయితే కనిపిస్తున్నారు, కానీ ఇంట్లో ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు? కోపం ఉంటుందా? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎవరికైనా కూడా, ఏ భార్యాభర్తలకైనా కోపాలు వస్తాయి, తిట్టుకుంటారు, గొడవలు వస్తాయి, బాగుంటారు, కలిసి ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం ఉంటాము, మన కుటుంబం అనేది ఉంటుంది కదా, సహజం. ఇప్పుడు అందరి భార్యాభర్తలాగానే మేము కూడా కోపం వస్తే తిట్టుకుంటాం, ఏముంటుంది అందులో. తిట్టుకోకపోతే ఆశ్చర్యం అట్లేముండదు. కోపం అనేం కాదు, కానీ కొద్దిగా అంటే కొన్ని విషయాలలో డెఫినెట్గా నేను విభేదిస్తాను. అసహనమో ఇంకేవో ఉంటాయి, క్యాజువల్, అవన్నీ కామన్ థింగ్స్, చిన్నవి, పెద్దగా మరీ ఇట్లా ఈ భూతద్దంలో పెట్టి చెప్పేటివి ఏం కాదు. కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, మీరు అలిగినప్పుడు సారీలో చెప్పుకోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ జస్ట్ క్యాజువల్గా అలా కలిసిపోతారు? తనేమి సారీలు గిరీలు ఏం చెప్పడు, అలవాటే లేదు. ఇప్పుడు మొదట్లో కూడా లేదా? ఎప్పుడు లేదు. సారీలు సమ్మీలు ఏం అలవాటు లేవు, అసలు ఏం లేవు. అరిచినంతసేపు అరవటం, ఆర్గ్యుమెంట్ అంటే అరుపులు కూడా ఆయన ఏమి ఎక్కువసేపు మాకు గొడవ వస్తే ఎప్పుడన్నా రేర్గా కొంచెం ఎక్కువసేపు గొడవ అవుతుంది, కానీ ఏదన్నా బాగా ఇది చేయాలనుకుంటే కానీ 1-2 minutes 1-2 minutesలో అయిపోతుంది గొడవ. ఓకే, గొడవ అయిపోతుంది. సో అరవైనప్పుడు మీరు కూడా సారీ చెప్పే అవసరం రాలేదు? ఏం పెద్దగా ఏం రాలేదండి, రాలేదు. కోపం వస్తే కొద్దిగా 2 రోజులు మాట్లాడుకోము, 2 రోజులు మాట్లాడుకోము, కాకపోతే ఇంకా కోపం వస్తే వారం రోజులు మాట్లాడుకోము. ఆ సందర్భాలు ఉన్నాయా? అప్పుడప్పుడు. ఇప్పుడా, కొత్తలోనా? అప్పుడు అప్పుడప్పుడు ఉంటాయి కదా, సహజం అది. అవును. సో మీరు ఏమని పిలుస్తారు సునీల్ గారిని? నేను ఏమండి అంట, పేరు పెట్టి పిలవరు, అండ్ పక్కన నుంచి ఎక్స్ప్రెషన్ అంటే ఎందుకు ఇక ఫస్ట్ నుంచి అట్లా అలవాటైంది. ఎవరికైనా చెప్పేటప్పుడు మా సునీల్ అని చెప్తా, బట్ పిలిచేటప్పుడు ఏమండి అనే పిలుస్తా.
సో మీరు రాణి గారు అనే పిలుస్తారు, అదే ఐ మీన్ రాణి అని, గారు కాదు, నేను గారు అన్నాను, మీరు మాత్రం రాణి అనే పిలుస్తారు. రైట్. సో పిల్లలు ఒక పాప ఒక బాబు. పాప పేరు వాళ్ళు ఏం చదువుతున్నారు, బాబు ఏం చదువుతున్నాడు? పాప పేరు హృతిక, తను బీబీఏ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది ఈ ఇయర్లో. బాబు రాజ్ ప్రతాప్, తను 8th క్లాస్. మీ పాప ఫస్ట్ మీరు కెరీర్ స్టార్ట్ చేశాక పాప పుట్టింది, కెరీర్లో ఉండంగానే బాబు కూడా పుట్టాడు, మొత్తం అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు పిల్లల రియాక్షన్ ఏంటంటే, నాకు తెలిసి పాప చూసుంటుంది కానీ బాబు కూడా చూసాడు, తనకు గుర్తుందా మీరు న్యూస్లో టీవీలో కనిపించడము, న్యూస్ చదవటము, అవి చూసినప్పుడు వాళ్ళు ఏమంటుంటారు? పాపకు గుర్తుంది, ఎందుకంటే ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెకు ఒక 10 years 11 years వచ్చేదాకా కూడా నేను టీవీలో కనిపించాను. ప్లస్ దశ దిశ ప్రోగ్రామ్ అది చేసేటప్పుడు కూడా తన ఏజ్ 14-15 దాకా ఉంది కాబట్టి 13 years ఆమెకు గుర్తే. ప్లస్ ఇప్పుడు అన్ని వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉంటుంది కాబట్టి తను బాగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. అది బాబేమో వాడు పుట్టినాక 2 ఏళ్ళకే నేను మీడియాలోంచి బయటకు వచ్చినాను. ఈవెన్ ఆ దశ దిశ ఆ ప్రోగ్రామ్ అప్పుడు కూడా వాడు 7 ఏళ్ళు ఉన్నాడేమో, 6-7 ఏళ్ళు ఉన్నాడు. అంతగా గుర్తు, సో ఆయనకేం గుర్తుండదు. ఇప్పుడు పొలిటికల్ స్పీచ్లు ఇవన్నీ టీవీలో కనిపించడము, ప్రెస్ మీట్లు, మన లైవ్ డిబేట్స్లో కూర్చుంటాయి కదా, వీళ్ళు పైన ఇంట్లో కూర్చుంటే టకా పాప ఉంటే పాప, లేకపోతే మా బాబు ఉంటే బాబు, వాళ్ళే పెడతారు ఫోను, అది లైటింగ్, ఫోను కెమెరా టకా అవి ఇవి పెట్టేసి నేను లైవ్లో ఉంటే కిందకు వచ్చి మళ్ళీ టీవీ చూసి మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేయాలా అని చెప్పేసి బ్రేక్లో మళ్ళీ అడ్జస్ట్ చేసి నాకు బాగా సపోర్టింగ్ ఉంటారు పిల్లలిద్దరు. సో మీ భర్తలాగే పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయనేమో ఏమి అనరు, ఆబ్జెక్షన్ చెప్పరు, వాళ్ళేమో పనుల్లో సపోర్ట్ చేస్తారు. సునీల్ గారు, రాణి రుద్రమ్మ గారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే టీవీలో న్యూస్ చదివేటప్పుడు అప్పుడు చూశారు, ఆ తర్వాత పొలిటికల్గా ఆవిడ అవతల వాళ్ళకి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వటము, గట్టిగా మాట్లాడటము, విమర్శలు చేయటం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం గట్టి ఇవ్వాలనుకో. అయ్యో చాలామంది నేనేమనుకున్నానంటే, ఎందుకులే అనవసరంగా మాట్లాడటము, కొంచెం నెక్స్ట్ టైం ఇలా మాట్లాడ అలా మాట్లాడ అంటారేమో, ఇంకొంచెం గట్టిగా ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇక్కడే అర్థమైంది ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనే విషయము. అది నేను చెప్పినా కదా మీకు, ప్రొఫెషన్ విషయంలో అంటే బయటకి వచ్చి అంటే ఎవరికైనా కూడా వాళ్ళకు లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు తన ప్రొఫెషన్ తనకున్నది, తను బయటకు వచ్చి నాతో పాటు రాజకీయాల్లో తిరగకపోవచ్చు, తన టైం అటు పెట్టకపోవచ్చు, బట్ నన్ను వెళ్ళకుండా నన్ను ఎప్పుడు ఆపిందేం లేదు. సో ఏదైనా సందర్భము ఇట్లాంటి ఛాలెంజింగ్ సందర్భం వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనం బయట నుంచి కూడా ప్రశంసలు అందుకుంటాం, విమర్శలు కూడా అందుకుంటాం. అట్లా వచ్చినప్పుడు కూడా పెద్దగా నన్ను ఎప్పుడు ఇది చేయకుంటే బాగుండేది, ఎందుకు చేసినట్టు అని నన్ను అట్లా నన్ను హ్యూమిలియేట్ చేయటం కానీ అట్లా ఏం చేయలేదు. సో సునీల్ గారు, అంటే రాణి గారిని ఏం అనకపోయినప్పటికీ మీకు పర్సనల్గా ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే ఎవరైనా పొగిడినప్పుడు ఏమైనా రియాక్షన్ ఎలా ఉంటుంది, విమర్శించినప్పుడు కూడా మీకు ఒక ఫీలింగ్ ఎలా ఉంటుంది? బయట చూసేదానికన్నా లోపల మాకు తెలుసు ఏం జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా పెద్దగా ఏం పట్టించుకోరు, బట్ పొగిడినప్పుడు మాత్రం ఒక ప్రౌడిష్ ఉంటుంది కదా, మీ వైఫ్ని ఇలా పొగుడుతున్నారు అనేది. అంటే ఇంకెక్కువ రావాలి పేరు, ఇంకా రావాలంటారు పాలిటిక్స్లో. రైట్. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నారు ఆవిడ, దాని గురించే సక్సెస్ అవుతారు. ఎలా అయితే న్యూస్ ప్రెజెంటర్గా 100% సక్సెస్ అయ్యారో, పొలిటికల్గా కూడా నేను ఇందాక అన్నట్టు ఆల్రెడీ సక్సెస్, ఒక గుర్తింపు వచ్చింది. గెలుపోటములు అనేది దైవాధీనం అన్నట్టు లేదు, ఎప్పుడు ఎలా వస్తుంది సందర్భాలు తెలియదు కాబట్టి ఎప్పుడు వస్తుందని. ఇందాక సునీల్ గారిని అడిగాను మీలో నచ్చే విషయం ఏంటి అని. సో సునీల్ గారిలో మీకు నచ్చే విషయం ఏంటి? కామ్గా ఉండటం. అంటే దానికంటే కూడా అంటే మరీ అంత కామ్గా ఉండడం ఇష్టమని కాదు, కానీ ఎక్కువగా నన్ను డిస్టర్బ్ చేయకపోవడం. ఓకే. సో నచ్చని విషయం? నచ్చని విషయము ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఓకే. అంటే ఆల్రెడీ మీరే అన్నీ చేసేస్తున్నాక ఇంకా ఆయనకు అవసరం ఏమో. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోరు, కూల్గా ఉంటారు. తన వరకు తను చేయగలిగినవి చేస్తారు. అన్నీ మీదేసుకొని అన్నీ తనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఏముండదు. తను నేను ఫస్ట్లో కొద్దిగా ఆ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు వాళ్ళ పేరెంట్స్ చెప్పిండ్రు, మా అత్తమ్మ మావయ్య చెప్పిండ్రు, చిన్నప్పటి నుంచి కూడా తను అట్లనే ఉంటాడు అని. సో బై నేచర్ హీ ఈజ్ లైక్ దట్. మా ఇంట్లో చిన్నవాడిని నేను, ఓకే, మా ఇంట్లో పెద్దదాన్ని నేను. కాబట్టి మీకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, ఆయనకి రాలేదు, అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కూడా. అట్లా అయ్యేసరికి తను ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో లాడ్ ఉంటారు కదా, అంటే గారాబం తోటి పెరుగుతారు కదా, తనకి కొద్దిగా ఆ గారాబం ఎక్కువ.
కొద్దిగా పని చెప్తే మారం చేస్తారు, చెయ్యరు, ఇంట్లోనే ఉంటారు. ఆయనకి అక్క అన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ అక్కయ్య కొద్దిగా ఏమైనా పని ఉంటే వాళ్ళ ఇంట్లో తను చేసేవారట చిన్నప్పుడు. సో తనకు అన్నయ్య కూడా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్, కాబట్టి ఆయనకేం పెద్దగా ఎప్పుడు ఏ పనులు చెప్పి ఆ బాధ్యత తనకి పెద్దగా అలవాటు లేదు చిన్నప్పుడు. సో అట్లా పెళ్ళైనాక కూడా తను ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఓకే. 1-2 సార్లు చూసి మనం చేసుకోవాల్సిందే. అది కొద్దిగా నాకు అదొక్కటి నచ్చదు. ఓకే. సో స్టిల్ ఇప్పటికే అలానే ఉన్నారు. బై నేచర్ ఆయనకి అదే అలవాటు కాబట్టి ఇప్పటికే అలానే ఉన్నారు. కొన్ని తనకేంటంటే నేనే పోయి చేయాలి, నేను ఫోన్ చేసి చెప్తే వచ్చేది వద్దు, అట్లా ఉంటుంది. అంటే చాలా మంది వైఫ్లు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు సునీల్ గారు. వేరే ఫోన్ కొడుతూ వచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకంటే అవసరం లేదు. మేము అడిగితే మీరు చేయటం వేరు, బట్ మీ అంతటా మీరు తీసుకొస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు పైసలు ఇస్తే మేము పోయి షాపింగ్ చేసుకొని చీర కొనుక్కునే వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మీతో పాటు వచ్చి మీరు కొనిచ్చి మీరు సెలెక్ట్ చేసే చీర ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. కాబట్టి పాపం ఆవిడ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు తను ఎట్లా అంటే, ఇప్పుడు తనే అన్నారు కదా, ఏదున్నా ఫోన్ కొడితే ఎవరైనా తీసుకురావాలి. తనకి లేచి వెళ్ళి చేసుకునే అలవాటు లేదు, ఇష్టం ఉండదు. మనం ఫోన్ కొడతాం, సరే వాడు ఇవాళ ఇప్పుడు కావాల్సింది రేపు తెస్తాడు. అవును. కొన్నిసార్లు ఇవాళ రాత్రికి తెస్తారు, మనకేదో ఇంట్లో అవసరం ఉంటుంది. కాబట్టి నాకేమో అట్లా కాదు, మన అవసరాన్ని బట్టి ఇమీడియట్గా లేచి రెడీ అయిపోయి వెళ్ళి తెచ్చుకోవాలి అనేది. నేను 1-2 సార్లు చూసి నేనే వెళ్ళి తెచ్చేసుకుంటాను. బెటర్ కదా, ఊరికే అడగటము, బతిలాడటము, ఆర్గ్యూ చేయటం కంటే మనం వెళ్ళి తెచ్చుకుంటే అయిపోద్ది. సో సునీల్ గారు, రాణి గారిలో మీకు నచ్చని విషయం ఏంటి? ఇది ఇప్పటిదాకా చెప్పింది నేను. అంటే ఏదైతే ఆయన రెస్పాన్సిబిలిటీ తను కూడా తీసుకురాదు, తను తెప్పిస్తుంది. అది నేను తెప్పిస్తే ఒప్పుకోదు. అంటే అట్లా కాదు, సందర్భాన్ని బట్టి అదే అంటున్నారు ఆవిడ. ఇప్పుడు నెక్స్ట్ రోజు తీసుకొస్తారు మనం చెప్తే అనే దానికి అప్పటి వరకు ఆగే ఆప్షన్ ఉంటే ఆగుతాం, లేదు కాదు ఇప్పుడే కావాలంటే ఆబ్వియస్లీ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే కదా. సో 2003 నుంచి 24 వరకు చాలా సంక్రాంతులు వచ్చాయి, వెళ్ళిపోయాయి, అన్నీ అయ్యాయి. సో ఫస్ట్ సంక్రాంతి గుర్తున్న పండుగ, పెళ్ళైన ఫస్ట్ సంక్రాంతి ఎక్కడ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంక్రాంతుల్లో ఎలా జరిగాయి? పొలిటిక్స్లోకి రాకముందు ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. ఓకే. ఆల్మోస్ట్ సాటర్డే సండే వచ్చిందంటే కూడా ఊర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అది కుదరట్లేదు. ఉండేవాళ్ళు అండ్ పండుగ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మాది ఒకటే ఊరు కదా, మా తల్లిదండ్రులది వాళ్ళ తల్లిదండ్రులది. ఇప్పుడు నాకు అమ్మగారు ఊరు అత్తగారు ఊరు రెండు అక్కడే కాబట్టి చుట్టాలు కూడా 90% అక్కడే అందరు. మా అక్క బావ కూడా అక్కడే, మా ఊరే. సో చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. పాప చిన్నప్పుడు ఒక 2-3 ఏళ్ళు మా అమ్మ నాన్న దగ్గరే ఉంది, ఊళ్ళోనే ఉంది. సో మేము సాటర్డే సండే మ్యాక్సిమం నేను వీక్లీ ఆఫ్ పెట్టుకునేది, తనకి హాలిడే ఉండేది. సో అవకాశం దొరికింది అని అంటే డ్యూటీ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ మండే రోజు మళ్ళీ డ్యూటీ టైంకి వచ్చేవాళ్ళం. అట్లా ఒకవేళ సాటర్డే సండే కుదరకపోతే ఇంకా వీక్లీ ఆఫ్ ఉన్న రోజు చూసుకొని వెళ్ళేవాళ్ళం. కాబట్టి ప్రతి పండగకి మ్యాక్సిమం ఊర్లోనే. ఇక్కడ చేసుకున్నవి అప్పుడు తక్కువ, మీడియాలో ఉండగా అన్ని ఊర్లోనే. నేను కొద్దిగా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎంతసేపు కొద్దిగా ఆలోచన అంతా కూడా ప్రొఫెషన్ మీద ఉండి ఎందుకు టైం పోగొట్టుకోవాలి అనేది ఉంటుంది నాకు కొంచెం. ఆ టైంని కొద్దిగా దీని మీద పెడితే ఏ రోజైనా కూడా ప్రతిరోజు కూడా ఏదన్నా ఉపయోగం వస్తే ఈ రోజు ఉపయోగించుకోవాలి అని కూడా ఆలోచన చేస్తా. సో నేను పాలిటిక్స్లో నాకు పార్టీలో కూడా ఏదైనా పని ఉన్నా ఏదైనా బాధ్యత ఉన్నా డెఫినెట్గా నేను నో చెప్పను. అది ఏ పండగైనా ఏ పబ్బమైనా. ఈవెన్ మీడియాలో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇంపార్టెంట్ షోస్ ఉన్నా షూట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కంపల్సరీ వెళ్ళేదాన్ని. ఇక ఇవాళ ఇది ఉంది అది ఉంది అనేది ఏమీ లేదు ఎప్పుడు కూడా. సో ప్రొఫెషనల్గా కొంచెం మనకు ఎదగాలి అని అనుకున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కొద్దిగా కమిట్మెంట్ ఉండాలి. సో మీరు మీ బ్రదర్ ఇద్దరే కదా? లే చెల్లె కూడా ఉంది. నేను నా తర్వాత చెల్లెలు తర్వాత తమ్ముడు. ఓకే. సో మరదలు సంక్రాంతికి వచ్చినప్పుడు ఆట పట్టించడాలు, మరదలు ఆట పట్టించడాలు ఇలాంటివన్నీ జరిగాయి ఉన్నాయి. వీళ్ళ చెల్లెలు చాలా యాక్టివ్, తను కూడా డాక్టరే, ఈవెన్ వీళ్ళ తమ్ముడు కూడా డాక్టరే. ఓకే. సో ఎక్కువ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నట్టు. అయితే మా తమ్ముడేమో వాడు మెడికల్ ప్రొఫెషన్ వదిలేసి వాడు పాలిటిక్స్, వాడు రియల్ ఎస్టేట్ ఆ రంగంలోకి వచ్చాడు. చెల్లె గైనకాలజిస్ట్, తను ఆ ప్రొఫెషన్లోనే ఉంది. సో సునీల్ గారు వాళ్ళు ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, అంటే ఆడపడుచు బావగారు ఉన్నారు కాబట్టి. సో మీకు ఆడపడుచుతో రిలేషన్ కానీ లేకపోతే అత్తగారు రిలేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళ సహకారం కానివ్వండి లేకపోతే వాళ్ళ సజెషన్స్ కానివ్వండి. ఇంకా ఎందుకంటే జర్నలిస్ట్గా ఉన్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు పొలిటికల్గా అయినా కూడా అవతల వాళ్ళు ఇచ్చే సలహాలే మనకు ముఖ్యం.
సో ఎలా ఉండాలి ఏంటి, మనం ఇంకేం నేర్చుకోవాలి అనేది. కాబట్టి వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు? అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా నాకెప్పుడు నా పని విషయంలో ఎప్పుడేం అడ్డం పడలేదు, ఎప్పుడు కూడా పడలేదు, ఎప్పుడు పని విషయంలో అడ్డం పడలేదు, ఎప్పుడు ఇది ఎందుకు చెయ్యాలి అని ఏం అనలేదు. వాళ్ళు చేసుకొని తనేదో చేసుకుంటుంది కదా అనేది. కాకపోతే అందరికీ కూడా ఏంటంటే ఇంకా కొంచెం ఇప్పుడు తను అన్నారు కదా, తను ఈ పాటికి ఏదన్నా ఒకటి అయ్యేది ఉండే అనేది. ఇప్పుడు బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏముంది ఇంకా టైం ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఇంట్లో చూసే వాళ్ళకి వాళ్ళందరికీ ఏముంటుందంటే, నేను పెళ్ళి అయినాక 2 నెలలకి నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అప్లికేషన్ అది 2 నెలలకు పెట్టుకున్నా. 2003లోనే నాకు పెళ్ళయింది, 2003లోనే నాకు ఉద్యోగం వచ్చింది, 2003లోనే నేను MCA చదువుతూ ఉన్నా. అంటే అటు చదువుకుంటూ ఇటు ఉద్యోగం చేస్తూ ఇటు పెళ్ళి కొత్తలో పెళ్లి చేసుకొని కొత్తలోనే పాప పుట్టి, అంటే అదంతా వీళ్ళందరూ చూశారు. అంటే చాలా స్ట్రగ్లింగ్ ఉండే. అసలు కొన్ని సంవత్సరాలైతే కంటి నిండా నిద్రపోయిన రోజు కూడా లేదు. అయినా పడుకునేది, ఏ టైం పడితే ఆ టైం పడుకునేది. బట్ ఫస్ట్లో కొంత అందరికీ కూడా అనీజీగా అనిపించేది. ఈ టైమింగ్స్ ఏందో, ఈ ప్రొఫెషన్ ఏందో, ఈ గోల్ ఏందో, ఈమె పోయి రావడం ఏందో, ఇదంతా అనిపించేది. కానీ ఓవర్ ఏ పీరియడ్ అందరూ కూడా కష్టపడుతుంది, తను ఏదో కావాలనుకుంటుంది, చేయని ఎందుకు మనం అనాలి అని అందరు కూడా. సో తన సైడ్ కూడా పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అంటే జనరల్గా ఫ్యామిలీస్లో ఏంటంటే ఇనీషియల్ డేస్లో కొన్ని ఉంటాయి. బట్ ఈవెన్ ఎందుకు మా సైడ్ వాళ్ళలో కూడా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, మా అమ్మగారు ఎవరైనా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులైన తర్వాత అందరికీ ఏమనిపిస్తుంది, తను కష్టపడుతుంది, పని చేస్తుంది అని. 20 ఏళ్ళు అవుతుంది కదా ఇప్పుడు. ఈ 20 ఏళ్ళ నుంచి వాళ్ళు చూస్తున్నారు. నేను ఇవాళ రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో రాజకీయాల్లో ఉన్నామని పనిచేయటం కాదు, మీడియాలో ఉన్నప్పుడు కూడా నేను అట్లనే పనిచేసేదాన్ని. అంటే డెడికేటెడ్గా వర్క్ చేసేదాన్ని. ఒకరోజు సెలవు పెట్టాలంటే కూడా ఆలోచించి మరీ అత్యవసరమైతే తప్ప పెద్దగా నేను ఎప్పుడు కూడా చుట్టాల ఫంక్షన్లకి, చుట్టాల పెళ్ళిళ్ళకి, పండగలంటే, పబ్బాలంటే, లేదంటే ఎక్కడికన్నా టూర్లకు వెళ్ళడం కానీ, కిట్టి పార్టీలు కానీ, ఏమంటారు ముచ్చట్లు కానీ ఏవీ లేవు నాకు, ఫస్ట్ నుంచి కూడా లేవు. అది వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు. కాబట్టి వాళ్ళంతా ఓన్లీ వర్క్ మీదనే ఉంటుంది అనే ఒపీనియన్ అందరికి ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ అందరికి ఉంటుంది. అది ఉండేసరికి ఏంటంటే 20 ఏళ్ళ బట్టి చూస్తున్నాము, తను ఏదన్నా అయితే బాగుండు. ఈవెన్ వాళ్ళ అక్కకైనా వాళ్ళ అన్నయ్యకైనా వాళ్ళ సైడ్ కజిన్స్ ఎవరున్నా కూడా జల్దీ తను ఏమన్నా అయితే బాగుండు అనేది వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇందాక సునీల్ గారు అనేది కూడా ఇంకా రావాల్సి ఉండే అనేదైనా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నా, మీ ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే 20 ఏళ్ల నుంచి మీరు పడుతున్న కష్టం వాళ్ళ దగ్గర ఉండి చూసారు. ఇప్పుడు మేము బయట నుంచి చూసినప్పుడు మీరు ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి సందర్భాలు చూస్తాం కాబట్టి ఇంకా మా లాంటి వాళ్ళకి ఏంటంటే టైం ఉంది అనిపిస్తుంది. బట్ వాళ్ళ దగ్గర ఉండి 24 గంటలు మీరు పడే కష్టం చూశారు కాబట్టి రావాల్సింది ఇంకా రాలేదే అని ఒకటి ఉంటుంది వాళ్ళకి. సునీల్ గారు, రాణి గారు విషయంలో మీకు అంటే ఆవిడ ఇలాంటి చీర కట్టుకుంటే బాగుంటుంది, ఈ కలర్ అయితే ఆవిడకి సెట్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది, ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? అనిపిస్తుంది మీకు? నేను చెప్పిన పట్టించుకోదు. ముందు చెప్తారా లేదా సంగతి చెప్పండి, ఆవిడ పట్టించుకుంటారా లేదా తర్వాత విషయం. ఎందుకంటే 90% ఆడవాళ్ళు ఎవరు పట్టించుకోరు, అడగటం వరకే అడుగుతారు. అంటే అట్లీస్ట్ మీకు అనిపిస్తుంది అంటే ఆవిడకి ఆ కలర్ సెట్ అవుతుంది, సూట్ అవుతుంది, ఈ శారీ బాగుంటుంది, పట్టించుకోదు కాబట్టి ఇంకా నేను లేదండి. యాక్చువల్గా అంటే అంత టైం ఉండదు, షాపింగ్ కూడా వేరెవరో వేసి పంపిస్తుంటారు, ఆవిడ కూడా టైం ఉండదు కాబట్టి వాళ్ళ సిస్టర్ హెల్ప్ చేస్తుంది, లేదా బొటిక్స్ వాళ్ళు అంటే వీళ్ళు తిరిగే తిరుగుడికి ఇవి సరిపోగా. ఐ మీన్ మీకు కూడా తెలిసే ఉంటుంది. పైగా బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా మొదటి నుంచి కూడా మీకు డ్రెస్సింగ్, శారీస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ కదా? ఇంట్రెస్ట్ అయితే నేను ఇప్పుడు ఇవాళ మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు వచ్చే ముందే రెడీ అయ్యాను కదా, ఆయనకేం నచ్చలేదు. ఓకే, చూసి కొంచెం ఫేస్ ఇట్లా పెట్టిండ్రు అన్నట్టు. అంటే మరీ అంటే నేనేమో కొద్దిగా ట్రెడిషనల్ లుక్లో ఉండాలని అనుకుంటా, పండగ కాబట్టి ఆబ్వియస్లీ అలానే అనుకుంటా. జనరల్గా కూడా ఉంటా కదా, ఎక్కువగా ఉంటా కదా. బహుశా తనకేమన్నా లోపల అట్లా ఉండొద్దు, కొంచెం మోడర్న్ ఉండాలని అనిపిస్తుందేమో. బయటకు చెప్పడు కానీ నేను అదే అందుకని అనిపిస్తుందేమో. మీకు అనిపిస్తే చెప్పండి, పర్వాలేదు. అదే అంటున్నా, పర్సనల్గా అంటే చెప్పకపోయినా అట్లీస్ట్ కెమెరా ముఖంగా అయినా కూడా ఇలా అయితే బాగుంటుంది, ఈ డ్రెస్లో అయితే బాగుంటుంది, ఇలా చూడాలనుకుంటున్నాను, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పండి, చేస్తారో లేదో సంగతి తర్వాత. ఎలా ఉన్నా నచ్చుతారు, అంతేనా?
ఓకే. సో మీకు సునీల్ గారి విషయంలో ఏమైనా అనిపించినాయి అలా? ఇలా అయితే బాగుంటుంది, లేదు ఈ కలర్ షర్ట్లు అయితే తను బాగుంటారు, ఇలా ట్రెడిషనల్గా వెలుగుడేవో ఉంటాయి కదా, ఎక్కువ మోడల్స్ లేకపోయినా కుర్తాలు ఇలాంటివి, సో అలా ఏమైనా చూడాలనిపించి? అంటే తను జనరల్గా మనిషి బాగుంటాడు. జనరల్గా అంటే నేను చెప్పినా కదా, ఫస్ట్ పెళ్లి చూపుల రోజు నుంచి కూడా మా పెళ్ళిలో ఒక బాగా నవ్వుకునే సందర్భం. మా నాన్నకి చిన్నాన్న కూతురు, మా అర్నత్తమ్మ అని ఆవిడ కొడుకు, వాడిప్పుడు నాకు బామ్మర్ది అవుతాడు వరుసకి. వాడు చిన్న పిల్లోడు అప్పుడు, మా పిల్లప్పుడు 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. వాడు పెళ్ళిలో నేను కొంచెం రంగు తక్కువ, ఆయనతో కంపేర్ చేసుకుంటే రంగు తక్కువ. అప్పుడు ఇంకా బాగా లీన్ పర్సనాలిటీ, బాగా సన్నగా ఉన్నా పిల్లప్పుడు. ఇంకా ఆ సన్నగా ఉన్నప్పుడు ఇంకొంచెం రంగు తక్కువ. మనం ఏమంటే సన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే పీక్కుపోయి ఇంతే ఉంటుంది కదా, సో సహజంగా కూడా కలర్ తక్కువ కనిపిస్తుంది. రంగు తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం రంగు తక్కువ కనిపిస్తుంది. ఈయనేమో బాగా తెల్లగా ఉండే, ఇంకా ఇప్పటికంటే అప్పుడు ఇంకా బాగా ఇట్లా ముట్టుకుంటే మసిపోయేటట్టు రంగు ఉండే బాగా. ఆ పెళ్ళిలో పెళ్ళైపోయిన తర్వాత కూర్చుంటాం కదా అందరం, అక్షంతలు వేసడానికి అందరూ. వాడు అక్కడ చూసి ఇక్కడ చూసి ఇంటికి వెళ్ళి మా అత్తమ్మ రాలేదు, ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఏదో బాగాలేక రాకపోతే ఇంటికి పోగానే ఎట్లా ఉన్నాడురా రానెక్క, బాగుందా, పెళ్లి పిల్లగాడు బాగున్నాడా అని అడిగిందంట తను. అడిగితే వాడు ఒకటి పోయి, లేదమ్మా పెళ్లి పిల్లగాడు చాలా బాగున్నాడమ్మా, మనకు సూడు కాలే అమ్మా అంటున్నాడు. మా పెళ్ళిలో చాలా మంది ఒపీనియన్ అది, పిల్లగాడు బాగున్నాడు అని, పిల్లగాడు బాగున్నాడు అని. అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా మనకు. నిజంగా తను బాగుండే వాస్తవంగా కూడా అప్పుడు నాకంటే. మళ్ళీ బాగుండే అంటే సరే, ఇప్పుడు బాగున్నామో బాగాలేమో వాళ్ళు చెప్పాలి, మనం పెట్టదు అంతే కదా. అప్పటిదే కదా ఇప్పుడు కూడా కంటిన్యూ అంతే, అవుతుంది, అది వేరు విషయం. అప్పుడు నేను అనటం అట్లా ఏంటంటే కొంచెం తను మంచిగా నీట్గా డ్రెస్ చేసుకుంటారు, బాగుంటారు కాబట్టి. పెద్దగా మగవాళ్ళకి ఏముంటాయండి, పండగలో పబ్బాలో అయితే పంచ కట్టుకొని ధోతి కట్టుకుంటారు, అది అంతవరకే. రెగ్యులర్ డ్రెస్సింగ్లో ఉంటారు కాబట్టి పెద్దగా ఏం నాకు వేరే ఏం లేదు. తను జనరల్గా ఏం వేసుకున్నా మంచిది. ఓకే. సో ఇద్దరి 20 ఏళ్ల పెళ్లి పుస్తకంలో ఒక మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని రోజు అంటూ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? సునీల్ గారు ఫస్ట్ మీరు చెప్పండి, మీకు మర్చిపోలేని సంఘటన. మా పాప పుట్టాడు. ఓకే, పాప పుట్టినరోజు మీకు లైఫ్లో మంచి మెమరబుల్ డే. శ్రీరామనవమి రోజు పుట్టింది. ఓకే. సో మీకు రాణి గారు? అది వాస్తవం. ఎందుకంటే చాలామందికి ఏముంటుందంటే ఫస్ట్ ఇప్పుడు వీళ్ళ అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు. మాకు వాళ్ళ అమ్మగారేమో కొడుకు పుట్టాలి, మనవడు పుట్టాలని బాగా అట్లా ఉన్నారు. కానీ మేమిద్దరం అయితే మాకు పాప కావాలని కోరుకున్నాం మనస్ఫూర్తిగా మాకు పాప కావాలనేది లోపల తనకు కూడా బాగా ఉండే మంచి పండగ పూట శ్రీరామనవమి రోజు ఆమె పుట్టిన తర్వాత హాస్పిటల్లో అందరూ పరిశాన్ అవ్వటం. ఈయన మార్నింగ్ నేను డెలివరీ తర్వాత 1 గంటకు 2 గంటలకు తను చేరుకున్నారు. అప్పటి వరకు చేరుకున్నారు. నాకు సిజేరియన్ అయింది, అప్పుడు నాకు గుర్తులేదు. నేను లేచి చూసేసరికి అంతే, వచ్చేసరికి తనే ఎత్తుకొని ఉన్నాడు పాపను. మంచిగా పక్కన బెడ్ మీద కూర్చొని ఇట్లా పాపను మంచిగా క్యారీ చేసేది. అంటే వీళ్ళకి అప్పుడు మా వాళ్ళందరికీ తెలియదు, తను ఫిజియోథెరపీలో పిల్లల్ని చక్కగా ఎట్లా క్యారీ చేయాలో కూడా నేర్పిస్తారు, ఆయనకు తెలుసు అనేది మా వాళ్ళు ఎవరికి తెలియదు. మా వాళ్ళందరూ కూడా మా వ్యవసాయ కుటుంబాలే కదా, ఊళ్ళలో నుంచి కూడా చూడ్డానికి కూడా వస్తారు కదా. ఇట్లా రానమ్మకు బిడ్డ పుట్టిందట అంటే ఊళ్ళలో ఎట్లుంటుందంటే చూడ్డానికి వస్తారు, అందరూ వస్తారు. అందరూ హాస్పిటల్ కాడికి రావటము, ఈయన కూర్చొని పాపను ఎత్తుకొని కూర్చోవటం. వాళ్ళు దూరం నుంచి ఇట్లా చూసి ఈ పిల్లగాడు ఏంది అట్లా పట్టుకొని ఉంటున్నాడు, బిడ్డను ఎత్తుకొని ఉంటున్నాడు, ఆ పిల్లని ఇస్తలేడు అని. అంటే రోజుకి 4-5 గంటలు ఆయన పాపను ఎత్తుకునేది. ఫస్ట్ బాగా ఇష్టం ఉంటుండే. అది పుట్టక ముందే దానికోసం అప్పుడే బెంగళూరు నుంచి టర్కీ టవల్స్ కొనుక్కొచ్చి అవి పాప కావాలని ఇంట్రెస్ట్ ఉండే, బాగా ఇంట్రెస్ట్. మీకు కూడా పాప పుట్టినరోజే బాగా. సో అట్లని అంటే ఒక్కటి చెప్పమన్నారు కదా, ఇంకోటి ఉన్నాను మా వాడు పుట్టినప్పుడు కూడా. అంటే మళ్ళీ కాదు, ఇంటర్వ్యూ చూసాకంటే నేను పుట్టినప్పుడు సంతోషంగా లేదని వాడెక్కడ అంటాడు అని చెప్పేసి తను చెప్తున్నాను. అదే అంటున్నాను. సో మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్పమన్నాను కాబట్టి అదే చెప్పారు. అది ఫస్ట్ కదా. అవును, అది ఫస్ట్. తర్వాత ఆబ్వియస్లీ బాబు పుట్టినప్పుడు ఉంటుంది కదా, 2 పిల్లలు ఉన్నారు, సంతోషం. సో బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే చెప్పేవా చెప్పకూడదు? చెప్పేటివే ఉన్నాయి ఎక్కువ. చెప్పండి. అంటే పొలిటికల్గానే తను పడ్డ కష్టానికి గుర్తింపు ఇంకా రాలేదు, పూర్తి స్థాయిలో రాలేదు అనేది.
మొన్న మీరు చూస్తుంటే అసలు అవును వదిలేసి రమ్మని అంటారు. మేము బయట వాళ్ళు ఎవరైనా చూసినా ఉంటే అరౌండ్ 24 days 24 days. ఎందుకంటే ఆవిడ నిలబడ్డ నియోజకవర్గం కూడా అలాంటిది కదా, కాబట్టి కష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక 9-10 రోజులు ఏం తినలేదు అస్సలే. సిరిసిల్లలో ఉన్నప్పుడు ఓకే. ఎలక్షన్ టైంలో బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి అది వచ్చి అస్సలు అన్నము టిఫిన్ ఏం లేదు. ఓకే. ఊరికే ఒక 2 గ్లాసులు రాగి జావా తాగేసి ఈవెన్ టీ తాగితే కూడా అస్సలు సపోర్ట్ చేయలే. టైంకి ఏదైనా ట్యాబ్లెట్ వేసుకొని లేదంటే ఆయింట్మెంట్ పెట్టుకొని మాట్లాడడం కూడా ఆ పెయిన్ తోటే అది కంటిన్యూ చేశాను. అంతేగాని కొద్దిగా ఆ టైంలో కొంచెం వీళ్ళందరికీ బాధ అనిపించింది, ఎందుకు ఇదంతా తిండి కూడా తినకుండా అదే. ఎందుకు అని అనిపిస్తుంది కదా. అవును. సో మీకు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించినప్పుడు అనిపిస్తుంది. అంటే మనము ఇల్లు ఇడిచిపెట్టి పిల్లల్ని ఇడిచిపెట్టి అంటే సరదాగా గడపాల్సిన జీవితాన్ని ఇడిచిపెట్టి మీడియాలో అయినా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా కూడా 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నాం కదా. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు ఏమొస్తుంది ఏంటి, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే పిల్లల చిన్నప్పటి నుంచి వాళ్ళ చైల్డ్హుడ్లో ఉండే చాలా మెమరీస్ ఉంటాయి, చాలా మంచి మంచి సందర్భాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. మొన్న నేను ఎలక్షన్ టైంలో నా కొడుకు బర్త్డే ఉండే, రాలేకపోయినాను. అంతకుముందు ఒకసారి కూడా వాడి బర్త్డే రోజే, వాడు ఇంకప్పుడు చిన్నోడు, నేను ఫస్ట్ కొత్తలో పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా పార్టీ ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉండే. ఆ రోజు కూడా రాత్రి 9 గంటలు నేను కాదు వేరే వాళ్ళ జాయినింగ్ కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే ఉండాల్సి వచ్చింది రాత్రి 9-9:30 వరకు. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం మనకు హర్ట్ అవుతాం. పిల్లలు కూడా వాళ్ళకి మినిమం చేయాల్సినవి మనం చేయలేకపోతున్నాము అనిపిస్తుంది. వాళ్ళకేవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఈ టైంకి మా అమ్మ కూడా మాతో ఉండాలి అని. ఇప్పుడు వాళ్ళు ఏదో ఈవెంట్స్ కాలనీలో జరుగుతూ ఉంటాయి, అందరి పేరెంట్స్ వస్తారు, అందరి అమ్మలు వస్తారు, మనం కూడా ఎంబడి ఉంటే వాళ్ళకి సంతోషం అంతే, వాళ్ళకి అదే కదా సంతోషం అంతే. ఆడ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి, ఆ టైంలో అందరి పేరెంట్స్ ఉన్నప్పుడు మా అమ్మ కూడా నా ఎంబడి ఉంటే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మిస్ అవుతుంటాము. అంటే ఒక్కసారి పాలిటిక్స్ అనే దాన్ని పక్కన పెట్టేస్తే అది లేకపోతే మనం ఫ్యామిలీకి ఎంత గొప్ప టైము ఇవ్వగలుగుతాము, ఎంత లీడ్ చేయగలుగుతాము హ్యాపీగా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తుంది, మనం ఆ టైం ఉండి అసలు నేనైతే చాలా తక్కువ వంట చేసి పెట్టడం అనేది నిజంగా ఆ అమ్మ స్థానంలో ఉండి చేసి పెట్టాల్సిన దాంట్లో 10% కూడా కాదు. 10% కాదు, సునీల్ గారికి కూడా చేసి పెట్టే టైం అంతే లేదు. ఎప్పుడు కూడా నేను పెద్దగా వంట చేసి పెట్టి ఎందుకో నాకు ఆ సమయం సహకరించలేదు. చేయకూడదని కాదు, నాకు ఇష్టం. వాస్తవంగా ఏంటంటే నాకు నిజంగా నేను పీస్ఫుల్గా ఉండి నాకు ఏమీ బాధరబంది లేకపోతే ప్రశాంతంగా మంచిగా ఇంట్లో ఉండి కూడా కరోనా టైంలో చేసిన. అసలు కరోనా టైంలో ఇక దొరికిందే తడవు మనం అన్ని చేసి పెట్టి అన్నీ చేసినాం. అసలు ఏమేమి ఐటమ్స్ రానివి కూడా యూట్యూబ్లో చూసి మరి ట్రై చేసి బిర్యానీల దగ్గర నుంచి ఏమంటారు ఇంటర్నేషనల్ మెనూస్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా చేసినాం. అన్నీ అప్పుడు చేసినాను. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పర్సనల్గా ఆలోచించుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. చిన్న చిన్నవి కూడా మిస్ అయ్యాము అనిపిస్తుంది. అది మన బాధ్యత కూడా కదా. ఇప్పుడు తల్లిగా అది నా బాధ్యత. నేను నా పిల్లలకైతే వండి పెట్టుకోవాలి, ఇప్పుడు నా భర్తకైతే నేను వండి పెట్టుకోవాలి. కానీ ఆ పని మనం చేయలేకపోతున్నామనే ఒక గిల్టీనెస్ డెఫినెట్గా ఎక్కడో మూల ఉంటుంది. కానీ ఒక సక్సెస్ అయినాం అనుకోండి, అప్పుడు అందరూ కూడా సంతోషిస్తారు. నాకు ఒక అదృష్టం ఏంటంటే మా వాళ్ళిద్దరు కూడా మా అమ్మ సక్సెస్ కావాలి అని చూస్తారు. అంటే వాళ్ళు గ్రో అయిన విధానం కూడా అట్లా అయింది. మొన్న కూడా నా కొడుక్కి నేను పోయేటప్పుడు, వాడు చిన్నోడు, పాప డెహ్రాడూన్లో ఉంది, తను ఇక్కడ లేదు. సో వాడు ఒక్కడే ఉండాలి. అంటే తను ఉంటారు కానీ పిల్లలైతే మిస్ అవుతారు కదా, వాడు ఒక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా తనకి. వానికి చెప్పిన నేను ఒక 1 నెల రోజులు రానున్నానా, నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్తున్నాను అన్నప్పుడు, నో ప్రాబ్లం మమ్మీ, నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు కష్టపడి గెలిచిరా, నా బర్త్డే కూడా నువ్వు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి పంపించాడు. వాడు మధ్యలో కూడా రాలేదు, ఒక్కరోజు కూడా వాడు రాలేదు.
పాప హాలిడేస్కి ఇక్కడికి వచ్చి పండక్కి పాప వచ్చింది, తను వచ్చిండు ఒక 2 సార్లు, కానీ మధ్యలో నా కొడుకు రాని కూడా రాలేదు. సో అంటే అడ్జస్ట్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత పిల్లల రియాక్షన్ ఏంటి? ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనకి తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో ఏమొచ్చింది, ఎలాంటి రిజల్ట్ ఫేస్ చేసాం అనేది పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. బట్ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత? ఏమి నెగిటివ్ రియాక్షన్ ఏం లేదు, వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, చూస్తున్నారు, ఏం కాదు పెద్దగా. పాప నెగిటివ్ రియాక్షన్ ఏమి ఉండదు, బట్ డిసప్పాయింట్మెంట్ సంథింగ్ చిన్న డిసప్పాయింట్ అనేది ఏమైనా ఉంది? అంటే నా దగ్గర ఏం బయటపడలేదు, అసలు నాతో పెద్దగా ఏం డిస్కస్ చేయలేదు. పాప కూడా 1-2 సార్లు దాని గురించి, అంటే అయిపోయిన దాన్ని గురించి ఎక్కువగా డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు. ఓకే, సో అదే పిల్లలకు కూడా పిల్లలతో కూడా నేను అయిపోయిన దాని గురించి మాట్లాడ రేపేంటి వాట్ నెక్స్ట్ అనే దాని మీద మాట్లాడుకుంటాం కాబట్టి ఎక్కువగా పెద్దగా డిస్కషన్ ఏం జరగదు. వాట్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎట్లా, రైట్. సో ఇది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సునీల్ గారు ఫుడ్ ఇష్టపడతారా ఎక్కువగా, లేదు ఏది ఉంటే అది తినేసి అడ్జస్ట్ అయిపోయి ఉంటారా? ఇష్టపడతాను, ప్లస్ ఏదంటే తినేస్తాను. అంటే ఆయన మంచిగా తింటాడు. ఓకే, మంచిగా తింటాడు, తనకి ఇష్టం ఫుడ్. ఓకే, ఏది ఇష్టం ఎక్కువ సునీల్ గారికి? సేమియా ఇష్టం, బాగా ఇష్టం అయితే సేమియా ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం, ఇక పప్పు ఇష్టం. అయితే నాన్ వెజ్ అని ఉండాలా, తను ఇష్టంగా తినాలి, లేకపోతే పప్పు ఉండాలి. లేదంటే కొంచెం ఇక మీడియంలో అంటే ఆలుగడ్డ ఫ్రై అట్లాంటివి, ఎగ్. ఇక ఆకుకూరలు వండితే గడ్డి తింటున్నారు అంటాడు మమ్మల్ని. నాకు ఆకుకూరలు తినడం ఇష్టం, కూరగాయలు ఎక్కువ ఇష్టం నాకు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్ ఎక్కువ. నేను కీర దోసకాయలు, క్యారెట్లు, టమాటాలు ఇవి తింటా ఎక్కువ. నాకు పండ్లు, నేను అవి తింటాను. తానేమో మొత్తం అంతా నాన్ వెజ్. ఆ నాన్ వెజ్ లేకపోతే గిన్నెలు మూతలు తీసి చూసి చిరాకు పరాక ఏదో ఉన్నది లేని పెట్టుకొని తినేస్తారండి. వంట చేస్తారా? వంట వచ్చా? చేసేది ఇప్పుడు లేదు, తను కాదు మీరు. మా ఇంట్లో పనామ వచ్చిన కాడి నుంచి ఎవరు వంటగదిలోకి వెళ్తలేరు. బేసిక్గా మీకు వంట వచ్చా? ఇష్టం వంట చేయడం? బెంగళూరులో ఉన్నప్పుడు మీరే చేసుకున్నారు. ఓకే, ఏది ఎక్కువగా బాగా చేస్తారు? అదే చెప్పారు, పప్పు, చికెన్. మీరు ఇష్టపడేవి కదా, మీరు ఎక్కువగా బాగా రెండు వండేది కూడా బాగా. ఏది వండుకుంటారో అదే ఇష్టపడ్డారు. ఎప్పుడైనా మీరు రాణిగారికి వండి పెట్టారా మరి? బిఫోర్ పాలిటిక్స్, బిఫోర్ జాబ్. ఒక్కసారి బెంగళూరులో ఒక్కటేసారి అనుకుంటా, ఒక్కరోజు 2 సార్లను. అదే అప్పటికి నాకు పెద్దగా వంట ఏం రాదు, మెయిన్ రీజన్ అది. నాకు రాదు. అప్పుడు 1-2 సార్లు ఎందుకో వండారు, నేను తొందరగానే నేర్చుకున్నా. సరే పెద్ద టేస్టీగా ఏం వండడం రాదు, కానీ వంట నేర్చుకున్నా, వంట చేసేదాన్ని. సో తను ఒకటే నాకు బాగా గుర్తు, చికెనే అనుకుంటా, చికెన్ ఆలుగడ్డ ఫ్రైయో, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ కొత్తలో ఒక్కసారి వండారు అంతే. సో అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ముందరే కలిసి తిరగటాలు, కలిసి మాట్లాడుకోవటాలు ఇవేవి జరగలేదు. అట్ ద సేమ్ టైం ప్రపోజ్ చేసుకోవటం, లవ్ యూ చెప్పుకోవటాలు ఇలాంటివి ఏవి అయితే జరగలేదు. పెళ్ళి తర్వాత అలాంటివి ఏమైనా జరిగాయా? సో సునీల్ గారికి అసలు ప్రేమ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఆయన ఒకసారి చెప్పండి నాకు. రాణి గారు చేయడు, ప్రేమ వచ్చినా ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే, అంటే కామ్గా ఉంటాడు తను, చాలా కామ్గా ఉంటాడు. ఓకే, సో మీరు ఎక్స్ప్రెస్ చేస్తారా? నేను చేస్తా. ఏమని చెప్తారు మీకు ప్రేమ వచ్చినప్పుడు? ఏం చెప్తారు? నేను మంచిగా పక్కన కూర్చొని మాట్లాడతా. బట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా కొత్తలో లవ్ యూ చెప్పుకోవటాలు ఇలాంటివి ఏమీ జరగలేదా? ఏమండి జరిగిన ఆయన చెప్పడం కానీ మీరు చెప్పడం కానీ ఏమి పెద్దగా ఏం లేదు. ఓకే, అంటే మరీ అంత ఆర్టిఫిషియల్గా ఉండదు కదా పెళ్ళైనాక. ఆర్టిఫిషియల్ అవసరం లేదు, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడంలో అదొక రకము మేబీ చెప్పుండొచ్చు. అంటే ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తారు, రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కాబట్టి అలా ఏమైనా సందర్భాలు ఉన్నాయా, లేదా మీరు ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది? అట్లేం లేవు కానీ అంతే నడిచిపోయింది అంతే. రైట్, అయితే సునీల్ గారికి ఇప్పుడు టాస్క్ ఇప్పుడు చెప్పాలి, డాక్టర్ భాషలో కాకుండా మీరు ఇప్పుడు రాణి గారికి చెప్పాలి. చెప్పండి, ఆవిడ వైపు చూడండి, మీరు అటు చూడండి. ఆయన సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడుతున్నారు, చెప్పడానికి ఆయన కదా పడాలి. సో మీరు ఒకసారి అటువైపు ఆయన కళ్ళలోకి చూస్తే, ఆయన మీ కళ్ళలోకి చూస్తూ ఒకసారి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు. కళ్ళతోనా? ఎలా ఆయన వేలో ఆయన చేస్తారు, చెప్పండి. కళ్ళతోనే చేశారా, నోటితో చెప్పలేదు?
చెప్పండి, నోటితో ఆవిడకి లవ్ యూ చెప్పండి ఒకసారి. లేదు నువ్వు అంటే నాకు ఇష్టము, మీకు ఎలా చెప్పాలనిపిస్తే అలా ఎక్స్ప్రెస్ చేయండి. చెప్దాం ఇంకా ముందుంది. అయ్యో ఇప్పుడు చెప్పండి, మేమందరం కూడా చూస్తాం కదా, మేము చూడకూడదు ఏంటి. ఒకసారి చెప్పండి. లవ్ యూ. మీరు ఇట్లా బలవంతంగా చెప్పిస్తే ఎట్లా అండి? బలవంతంగా చెప్పించిన ప్రేమ అయితే కనిపించింది కదా. కదా పాపం. మరి మీరు రిప్లై ఇవ్వండి. మరి అట్లా బలవంతంగా కెమెరా ముందు ఏమొద్దు, కానీ ప్రేమ ఎప్పుడు ఉంటుంది కదా. డెఫినెట్గా అది మనసులో ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఇలాంటి వర్డ్స్లో చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా మనసులో ఉంది. ఆయన కళ్ళల్లో చెప్పారు, నోటితో చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు కాబట్టి రైట్. సో పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఒకసారి పాపను కూడా మాకు పరిచయం చేస్తే. చిన్నారి తల్లి నా నింగి జాబిలి ఆరారి రారో 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 ఆరారి రారో. పాప పేరు హృతిక. రితిక. ఓకే. సో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది, ఆల్రెడీ మీరు ఎందుకు చెప్పారు కాబట్టి. సో రితిక ఎక్కడ చదువుతున్నావు, ఎలా ఉంది స్టడీస్, ఎలా జరుగుతున్నాయి ఏంటి? ఎందుకంటే మమ్మీ లాస్ట్ టైం నాకు పర్సనల్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు బాగా చదువుతావని చెప్పారు. అది నిజమా అబద్ధమా? బాగా చదువుతా. సో ఎలా జరుగుతుంది, స్టడీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే ప్రస్తుతం యూపీఎస్ దేహరాదూన్లో బీబీఏ మార్కెటింగ్ చేస్తున్నాను. ఓకే. ఫైనల్ సెమిస్టర్ నడుస్తుంది నాది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి వరకు ఐ ఆల్సో గాట్ ప్లేస్డ్. సో ఇంకా ప్లేస్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే ఓకే. సో నిన్ను విష్ చేయడం మర్చిపోయాను. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. రైట్. అమ్మకి ఈసారి డబల్ ఆనందం. ఒకటి పండగ అయితే, రెండు పండగ నువ్వు ఈసారి ఇక్కడ ఉండటము. లాస్ట్ ఇయర్ ఉండింది, పాప ఇక్కడ లేదనుకుంటాను. లాస్ట్ ఇయర్ అదే అన్నాను. ఈసారి నువ్వు కూడా ఉండటం మమ్మీకి ఆనందం. సో ఎలా అనిపిస్తుంది నీకు సంక్రాంతి అంటే? ఏం గుర్తొస్తుంది? నార్మల్గా అయితే ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ముగ్గులు వేసేది, పిండి వంటలు తినేది. సో మోస్ట్లీ ఎంజాయ్మెంట్ సంక్రాంతి అక్కడ ఉంటుండే. తర్వాత కొన్ని ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ ఇంట్లో ఇక్కడే మేము ముగ్గులు వేసుకొని, ఇంట్లో మేము యూస్ టు ట్రై, మేము ఎట్లా పిండి వంటలు చేసుకొని ట్రై చేసేది. తర్వాత అమ్మమ్మ నాన్నమ్మని ఇక్కడ కూడా పిలిచేది. సో ముగ్గు వచ్చా, వేయటం వచ్చా? బాగా వేస్తుంది, ముగ్గులు వేయటంలో ఎక్స్పర్ట్. ఓకే. సో ఇంకేమి ఇష్టం ఎక్కువగా? ఎక్కువ అంటే దివాళీ ఇష్టం. పండుగలు, దివాళీ ఒకటి ఇష్టం. మాకు నోములు కూడా ఉంటాయి, కేదారేశ్వర దీపావళి. తను సగం రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటుంది మొత్తం. ఓకే. సో పండగలు అంటే ఇష్టం బేసిక్గా, అంతేనా? ఓకే. సో స్టడీస్ కాకుండా ఇంకా ఎక్కువ నీకు ఏమి ఇంట్రెస్ట్? నేను క్రికెట్ నేర్చుకున్నాను. క్రికెట్ అండ్ డాన్స్ ఆర్ మై మెయిన్ ఇంట్రెస్ట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఓకే. మమ్మీ పెయింట్ బాగా వేస్తావని చెప్పారు. అప్పట్లో ఆర్ట్ బాగా చేసేదాన్ని స్కూల్ టైంలో, కానీ అది టైంతో పాటు వెళ్ళిపోయింది. ఇప్పుడు డాన్స్ను మోస్ట్లీ అమ్మ చెప్పుంటారు డాన్స్ ఎక్కువ వేస్తాను అని. క్రికెట్ ప్యాషన్ ఉంటుంది దాంట్లో. ఓకే. సో డాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసావు లేదా పర్సనల్గా ఇంట్లోనే నీకు, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చేయటము ఇలాంటివైనా? అంటే స్టార్టింగ్ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చేయడంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు మా కాలేజ్ టీంలో ఉన్నాను. మొన్న ఐఐటి రూర్కీకి వెళ్ళి పర్ఫామ్ కూడా చేసి వచ్చాము. సో గ్రూప్లో ప్రొఫెషనల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో చేసాము. కానీ పర్సనల్గా అయితే సోలోస్ ఇంకా వెళ్ళలేదు. ఒక్క సోలో చేసిండే మొన్న ఐఐటి రూర్కీలో. ఫైనల్స్ వరకు రీచ్ అవ్వగలిగాను. సో ఏం అవ్వాలనుకుంటున్నావు ఫైనల్గా? ప్రస్తుతం అయితే బిజినెస్ ఉమెన్ అవ్వాలనుకుంటున్నాను. ఐ టుక్ మార్కెటింగ్ ఇన్ బీబీఏ అండ్ ఎందుకంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ థింగ్ మనల్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్ కదా. అందుకని ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే దాని త్రూ వెళ్దామని. ఓకే. సో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి నీకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అంటే ఇద్దరికి కూడా అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారు అంటే ఆబ్వియస్లీ దీని దగ్గర కొట్లాడుకోవటము ఇలాంటివి ఉంటాయి, లేకపోతే వాడిని చదివించడము ఇవి ఉంటాయి. సో నీకు తనతో ఎలాంటి రిలేషన్ ఉంది? నాది ఎంత 7 years డిఫరెన్స్ ఉన్నా సరే మాకు ఎప్పుడు ఇట్లా ఎక్కువ కొట్లాట అట్లా ఏం అవ్వదు. అంటే ఆడుకుంటాము, తిట్టుకుంటాము, అవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కూడా తిడతాను. కానీ అది కాకుండా అంటే వాడికి ట్యూషన్ కూడా చెప్తాను, అప్పుడప్పుడు అసైన్మెంట్స్లో హెల్ప్ చేస్తాను. అక్కడ దేహరాదూన్లో ఉన్నా సరే వీడియో కాల్ చేసి అడుగుతాడు, అక్క ఇది రావట్లేదు నాకు అని. అప్పుడు హెల్ప్ చేయడము. ఇప్పుడు కూడా ఇప్పుడు రిటర్న్ వస్తాక మళ్ళీ ట్యూషనే. సో మమ్మీ డాడీ ఇద్దరిలో నీకు ఎక్కువ ఎవరు ఇష్టం? అంటే ఇద్దరు చాలా ఇష్టం. ఏ పర్టికులర్ టైం అనుకున్నా సరే, ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో నాన్న ఎక్కువ హెల్ప్ చేస్తారు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో అమ్మ ఎక్కువ హెల్ప్ చేస్తారు. సో
ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ ఎవరు ఎక్కువ ఇష్టమైన. మమ్మీ కంప్లీట్గా వేరే ప్రొఫెషన్లో ఉన్నారు, డాడీ కంప్లీట్గా వేరే ప్రొఫెషన్లో ఉన్నారు, అండ్ నువ్వు కంప్లీట్గా వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నావు డిఫరెంట్గా. సో డాడీ ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ అండ్ మమ్మీ ఒక మంచి జర్నలిస్ట్. ఆ తర్వాత నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు, పొలిటికల్గా సక్సెస్ అవుతూ వస్తున్నారు. దాంట్లో ఇంకా ఆవిడ కూడా ఏదైతే అవ్వాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా కష్టపడుతున్నారు. సో వాళ్ళిద్దరిని చూస్తే నీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ అ బిజినెస్ ఉమెన్ బికాస్ వాళ్ళకి ఒక్క పాయింట్లో అయితే ఆ ఎయిమ్ ఉండే బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి అని చెప్పేసి. ఫిజియోథెరపిస్ట్ అయినా సరే, రిపోర్టర్, పాలిటిషియన్, ఏదైనా సరే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనల్ని ఎలా మనం మార్కెట్ చేసుకోగలము, మనం ఎలా డబ్బులు సంపాదించాలి అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాను. అందుకని ఆ పొజిషన్స్. ఓకే. సో మమ్మీ పొలిటికల్గా స్పీచ్లు ఇచ్చినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, లేదు డిబేట్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? కొన్నిట్లలో అయితే తిట్టినప్పుడు భలే అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ టీవీ డిబేట్స్ అప్పుడన్నా నేను మోస్ట్లీ ఉండే అమ్మతో పాటు వీడియో సెట్ చేసి. అవును, ఇందాక అదే మమ్మీ చెప్పారు. సో ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, ఇట్లా మంచిగా ప్రౌడ్నెస్ ఉంటుంది కదా లోపల, అమ్మ టీవీలో కనిపిస్తున్నారు అని ఫ్రెండ్స్ కి చెప్తుంటా ఈ టైంలో చూడండి అని చెప్పేసి. అండ్ నా ఫ్రెండ్స్ కూడా అమ్మది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా స్టోరీలు పెడతారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో మీ డాడీ నువ్వు ఒకేలాగా ఆలోచిస్తున్నావు. ఇందాక డాడీని అడిగితే కూడా ఇంకా స్ట్రాంగ్ ఇవ్వాల్సింది అని చెప్పేసారు, అట్లా నువ్వు కూడా అదే చెప్తున్నావు. సో ఫ్రెండ్స్ ఏమంటుంటారు మమ్మీ గురించి? ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మేము అంటే ఇక్కడ నాకు మోస్ట్లీ ఇందోరంగాలోనే ఫ్రెండ్స్ ఉన్నారు మేము ఉండే ప్లేస్లో. సో అక్కడ ఏంటంటే స్టార్టింగ్లో చాలా భయపడుతుండే, కానీ నా బర్త్డేస్కి ఇంటికి పిలిచేసి ఒక 20 మందిని అలా కూర్చోబెట్టి అందరికి ఇట్లా ట్రీట్ ఇస్తుండే. సో మెల్లిమెల్లిగా అమ్మతో కనెక్షన్ కూడా వాళ్ళకు పెరిగి ఉండే. సో క్లోజ్ అయిపోయింది కదా, రెగ్యులర్గా కలుస్తాము కాబట్టి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు, ఫాలో అవుతారు. సో డెహ్రాడూన్లో ఎలా ఉందంటే మమ్మీ డాడీని మిస్ అవుతాం ఫీలింగ్. అఫ్కోర్స్ ఇవాళ రేపు వీడియో కాల్స్ వచ్చాయి, రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నప్పటికీ కొంచెం ఫిజికల్గా పక్కన లేనిదే ఎక్కడో ఒక చోట మనం లోన్లీగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏం చేస్తావు టైంలో? ఏం లేదు, కాల్ చేసి మాట్లాడేస్తాను. నేను ఎక్కువ అంటే ఎమోషనల్గా అయితే చూపించలేదు మిస్ అవుతున్నా అని, ఎందుకంటే నేను మిస్ అవుతున్నా అంటే కూడా వీళ్ళకి ఫీల్ అవుతారు కదా. అందుకని నార్మల్గా కాల్ చేసి మాట్లాడి ఎలా ఉన్నారు మాట్లాడితే అది సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అంతే. అప్పుడప్పుడు కాల్ చేసి ఏడుస్తా డిఫికల్ట్ అనిపించిన సిచ్యువేషన్స్లో, బట్ అంతే. మమ్మీ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో నువ్వు పుట్టావు, ఇందాక మమ్మీ చెప్తూ కొంత ఫీల్ అయ్యారు. అంటే పిల్లలకి ఏవైతే కావాలో అవి కొన్ని దగ్గరుండి చేయలేకపోయాం, కొంచెం ఆ మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉండింది అని. సో నీకేమన్నా ఎప్పుడన్నా అలా అనిపించిందా నువ్వు స్కూల్కి వెళ్ళిన టైంలో కానీ, అరే ఈ సందర్భంలో మమ్మీ ఉంటే బాగుండేది, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వీళ్ళ పేరెంట్స్ వచ్చారు, నాకు కూడా వచ్చుంటే బాగుండేది అని? అంటే యాక్చువల్గా అయితే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళతోటి చాలా కనెక్షన్ ఉండే నాకు. ఇంకా నేను అంటే చిన్నపిల్లనే ఉండే అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అమ్మ ఎప్పుడు అమ్మ నాన్న ఎప్పుడు యాన్యువల్ డేస్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఎప్పుడు మిస్ అవ్వలేరు. చిన్న చిన్న ఈవెంట్స్ మిస్ అయ్యి ఉంటే మిస్ ఉంటారు, కానీ నాకు అంత పెద్ద గుర్తు కూడా లేదు. సో నాకు ఎప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ అని ఏం లేదు. అయితే నాన్న ఉండేవాళ్ళు, అయితే అమ్మ ఉండేవాళ్ళు, కోఆర్డినేట్ చేసుకుని ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఏం మిస్సింగ్ ఫీలింగ్. సో డాడీలో నీకు నచ్చిన విషయం ఏంటి? దానిలో నుంచి ఇది నేర్చుకోవాలి, డాడీ నుంచి ఇది వస్తే నాకు బాగుండేది అనిపించింది? కామ్నెస్. నేను కూడా అదే చెప్పినాను. ఎందుకంటే నేను ఎంత రియాక్ట్ అవుతానో, నేను ఎంత మాట్లాడతానో అంతసేపట్లో నేను ఒక 2 నిమిషాలు ఆగి అంత కామ్నెస్ తోటి ఆలోచిస్తే ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకోగలను అని నాకు అనిపిస్తుంది. అందుకని ఆ కామ్నెస్. మమ్మీలో ఇంకొంచెం అగ్రెషన్ ఇంకా కావాలి అండి, ఎందుకంటే అమ్మకున్నంత కాన్ఫిడెన్స్ నాకు అప్పుడప్పుడు రాదు. అమ్మకున్నంత కాన్ఫిడెన్స్ ఉంటే ఏమైనా చేయగలం. ఓకే. సో అమ్మలో నచ్చనిది అంటే నచ్చనిది కానీ పేరెంట్స్లో ఎప్పుడు నాకు ఏం అనిపించలేదు. అన్నీ నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి. ఈవెన్ డాడీలో కూడా తిడతారు, పొగుడతారు, కానీ ఎప్పుడు కదా తిడతాం, మన మంచి కోసమే కదా. సో ఎప్పుడు ఏది నచ్చని విషయం అయితే లేదు. ఓకే. ఇంకా తమ్ముళ్ళు అంటే నిన్ను డిస్టర్బ్ చేయడం, నన్ను డిస్టర్బ్ చేస్తాడు. కానీ నేను ఒకసారి మీరు అడిగారు కాబట్టి, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు వాడు పాపం వారం రోజులు కాల్ చేసి ఏడ్చాడు. అవును.
వాడు చాలా సరే బాగా మిస్ అయ్యాడు వాడు. ఉన్నప్పుడు ఎంత కొట్లాడుకున్నా ఏది చేసినా అది ఆ సందర్భం వరకే, సందర్భాన్ని బట్టి కొట్లాడుతుంటాం. బట్ మనసులో ఆ ఎమోషన్, ఆ ఎఫెక్షన్ అనేది అలాంటి సందర్భాల్లోనే కదా కనిపిస్తూ ఉంటది. చాలా క్లోజ్. ఇంకా అక్క స్కూల్ ఇట్లా అవుతుంది అని చెప్పి రెగ్యులర్ గా అదొక డిస్కార్డ్ అని ఉంటది కదా సోషల్ మీడియా, ల్యాప్టాప్ నుంచి టెక్స్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఓకే, అన్ని షేర్ చేసుకుంటాడు స్కూల్లో ఎప్పటికప్పుడు ఏమైంది ఏంటి, అమ్మ ఏమనింది, డాడీ ఏమనింది అన్ని చెప్తుంటాడు. ఓకే, ఎప్పుడన్నా ఏమైనా అనిపిస్తే కూడా కాల్ చేసేస్తాడు, మాట్లాడతాడు. నాకు ఇందులో హెల్ప్ కావాలి, స్కూల్లో ఇట్లా అవుతుంది, ఫుట్బాల్ ట్రయల్స్ ఉన్నాయి, నువ్వు క్రికెట్ ఆడుతుండే కదా నాకు అప్పుడప్పుడు నేర్పి, అట్లా అన్ని. సో తమ్ముడికి నీకు మధ్య మంచి మెమరబుల్ థింగ్ కానీ మెమరబుల్ ఇన్సిడెంట్ కానీ ఏమో? మెమరబుల్ అంటే నేను అదే అంటున్నా కదా, దేహరాదూన్ నేను వెళ్ళినప్పుడు వాడు ఎంత మిస్ అయ్యాడు అని చెప్పేసి. అది కాకుండా మోస్ట్లీ మేము మార్నింగ్ ఇట్లా లేచి రన్నింగ్కి వెళ్తుండే, అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే, అప్పుడప్పుడు గేమింగ్ ఆర్కేడ్స్కి వెళ్తుంటాము. అది డాడీకి ఫుడ్ విషయంలో పూర్తిగా నాన్ వెజ్ ఇష్టం, అమ్మకి పూర్తిగా వెజ్ ఇష్టం. నీకేమి ఇష్టం? అంటే నేను బ్యాలెన్స్ అనుకోవాలి ఇంకా. ఓకే, ఎందుకంటే నాకు Veg వెజిటేబుల్స్ ఇష్టమే, సైడ్ non-veg ఇష్టము, ఇష్టం. నాన్ వెజ్ టైప్, కానీ నాన్ వెజ్ అంటే ప్రాణం. బాగా ఇష్టం. అదే. చిన్నప్పుడు తను ఒకసారి వద్దు. మేము నర్సంపేటలో ఓకే, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తగారింటి పోతున్నాం, దారిలో పోతున్నాం. అక్కడ ఒక చోట చాలా పెద్ద పెద్ద కోళ్ళు పెద్దగా ఉన్నాయి సైజు, అంటే గిరిరాజా కోళ్ళు అట్లా అంటారు కదా, ఆ కోళ్ళు ఇట్లా పోతున్నాయి, ఇంత ఇంత హైట్ తోటి ఉన్నాయి. సహజంగా మనం చూస్తే ఏమనుకుంటాం, ఆ కోళ్ళు బాగున్నాయి అని అనుకుంటాం. పాప అది చూసి అమ్మ వీటి లెగ్ పీస్లు ఎంత బాగుంటాయి కదా ఓకే, అంత ఇష్టం తనకి నాన్ వెజ్ అంటే. అంటే తన దృష్టి వాటి మీదకి వెళ్ళింది, అలా అంత ఇష్టం. ఇంకా స్వీట్స్ ఓకే. బాగా తింటాను. వంట ట్రై చేస్తుంటే వచ్చా వంటలు? నేను వండుతాను, బాగా చేస్తాను. హాస్టల్లో కూడా వండుకొని తింటాను. మోస్ట్లీ నాన్ వెజ్ వండుతాము, అక్కడ వెజ్ దొరుకుతుంది కాబట్టి. కానీ ఇంకా అక్కడ నార్త్ ఇండియన్ సైడ్ కాబట్టి మనకు నచ్చినట్టు ఉండవు కదా, సో అనుకుంటాను. సో మమ్మీ డాడీ కొండి పెట్టావా? చాలా చేస్తుంది తను. నేను కోవిడ్ టైంలో కూడా నా బర్త్డే ఉండే, అప్పుడు కేక్ కూడా బేక్ చేసుకొని ఉండే ఇంట్లో, ఇంకా మంచి మీల్ ప్రిపేర్ చేసుకొని ఉండే. మోస్ట్లీ పాస్తా లాంటివి అయితే ఎక్కువ చేస్తుండే అప్పుడు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ కుకింగ్ వచ్చేసింది. తను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఏమన్నా కావాలన్నా, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఒక వేరే కంట్రీ డిషెస్ ఏమన్నా కావాలి, మనవి కూడా ఏదైనా డిఫరెంట్గా చేయాలి, అవన్నీ కూడా తను బాగా టేస్టీగా చేస్తుంది. ఓకే. సో సునీల్ గారు, తను ఇందాక చెప్పింది బిజినెస్ ఉమెన్గా అవ్వాలి అనుకుంటున్నాను, మీకు తను ఎలా చూడాలని ఉంది? క్రికెటర్. ఓకే, సో మీకు రాని అంటే తనకి ఏమైందంటే యాక్చువల్లీ క్రికెట్ బాగా ఆడేది. అయితే అప్పుడు స్టేట్ సెలెక్షన్స్లో ఒకసారి ప్రాబబుల్స్ దాకా వెళ్ళింది. తర్వాత ఏమైందంటే సడన్గా కంటిన్యూస్గా 3 years కోవిడ్ అయిపోయింది. ఆ కోవిడ్ టైంలో సెలెక్షన్స్ లేవు ఒకటి, తనకు 2 సార్లు కోవిడ్ వచ్చింది, చాలా సివియర్గా వచ్చింది. సివియర్గా వచ్చి వెయిట్ లాస్ అయింది, ఫిట్నెస్ కూడా లూజ్ అయింది, బాగా వీక్ అయింది తను. దానివల్ల చాలా స్ట్రాంగ్ ఉండే, అంటే ఫిజికల్గా బాగా ఫిట్నెస్ ఉండే. మార్నింగ్ లేసి వాకింగ్కి వెళ్ళేది, చిన్నప్పటి నుంచి కూడా 5 o'clock అట్లా జాగింగ్ వెళ్ళిపోయేది. పిల్లలందరూ కూడా ఇక్కడ మా కాలనీలో కూడా చాలా ఎర్లీ మార్నింగ్ లేసి, ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా చాలా సందర్భాల్లో తను ఒక్కతైనా వెళ్ళేది. మార్నింగ్ అరౌండ్ 5 o'clock 4:35 అట్లా లేచి జాగింగ్ వెళ్ళేది. తను క్రికెట్ కోచింగ్ కూడా వెళ్ళింది దాదాపు ఒక 2-3 సంవత్సరాలు. సో తను బాగా సీరియస్గా ఉండే. బట్ అప్పుడు టైము తను కరెక్ట్గా తను సెలెక్ట్ అయ్యే ఏజ్ ఉంటుంది కదా, ఆ టైం వచ్చేసరికి కోవిడ్ రావటము, తనకు కూడా 2 సార్లు అటాక్ అవ్వటము, అప్పటికి తను గ్రాడ్యుయేషన్లోకి రావటము, అంతా క్లియర్ అయిపోయేసరికి సో తను అక్కడికి వెళ్ళడము. దానివల్ల ఏంటంటే తనకు ఒక కోరిక, అది టైం సెట్ కాలేదు అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పాపను కానీ బాబును కానీ మీరు ఇదే కావాలి, మీరు ఇదే చెయ్యాలి అని ఎప్పుడు కూడా మేము ఫోర్స్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం. తన కాలేజ్ కూడా తన సెలెక్షనే, తన కోర్సు తన సెలెక్షనే, తను క్రికెట్ ఆడాలనుకున్నది తన చాయిసే, తను బిజినెస్ చేయాలనుకునేది తన చాయిసే. సో మేము ఏమన్నా ఉంటే తనకి సపోర్టింగ్ సిస్టమ్ లాగా పేరెంట్స్ కాబట్టి, అది మా బాధ్యత కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ డెసిషన్స్ వాళ్ళవే. అంటే ఎప్పుడు కూడా పని చేయాలి అనే అది లేకపోతే మనం బాధపడాలి. అసలు చదవకపోతేనో, అసలు పని చేయకపోతేనో, అసలు జీవితంలో ఎదగాలనేది లేకపోతే మనకు దిగులు. కానీ ఏదైనా ఒకటి కావాలని మనకంటే ఎక్కువ బాధ్యతగా వాళ్ళు ఫీల్ అయినప్పుడు, వాళ్ళు ఇష్టపడ్డ రంగంలోనే వాళ్ళని పుష్ చేసామనుకోండి, సో కష్టమైనా నష్టమైనా నేర్చుకుంటారు.
ఒకసారి పడితే రెండోసారి లేస్తారు, 2 సార్లు పడితే 3వ సారి లేస్తారు. అందుకని తనకు నచ్చిన పనే తను చేసుకోమని చెప్తాను నేను. అండ్ నేను ఇంకొకటి కూడా ఏం చెప్తా అంటే, పాపకి ఎప్పుడైనా కూడా ఇవాళ నేను అమ్మకు ఇది చెప్పినాను కాబట్టి రేపు ఇంకోటి చెప్తే ఏమనుకుంటుందో అట్లా ఉండదు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ మారుతాయి, పరిస్థితులు కూడా మారుతాయి. తనకి నిన్న పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఇవాళ తను తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు తన డెసిషన్ మార్చుకోవచ్చు. మనం పిల్లల్ని ప్రెజర్ చేస్తే కూడా ఏమవుతుందంటే వాళ్ళు మనకి చెప్పలేని పరిస్థితి ఉండకూడదు అని నేను అంటాను. సో ఏది ఉన్నా కూడా తనకి ఎప్పుడు కూడా నేనేం చెప్తా అంటే, ఏదన్నా కానీ అది ఏ విషయమన్నా కానీ చెప్పమని చెప్తా. ఆ ఫ్రీడమ్ పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఓపెన్గా సంతోషంగా చెప్పగలుగుతారు. ఏ సమస్య ఉన్నా కూడా మనం కూడా సాల్వ్ చేయగలుగుతాం. అట్లా. సో బాబుకి ఏమి ఇష్టం ఎక్కువగా? వాడికి నాన్ వెజ్ ఆబ్వియస్లీ. ఫుట్బాల్ ఎక్కువ ఇష్టం. ఆట అయితే ఫుట్బాల్ ఇష్టం. నేను తిండి గురించి అడిగారేమో. అక్కడ నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి మీరు నాన్ వెజ్ ఇష్టము, ఫుట్బాల్. అంటే తనకి ఇది అవ్వాలనుకుంటున్నాను, చిన్నేజే బట్ కానీ అందరూ చాలామంది ఇప్పటి నుంచే చిన్నపిల్లల నుంచే గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇది అవ్వాలనుకుంటున్నాను ఇలాంటివి ఏమైనా చెప్తూ ఉంటాడా? గేమర్ ఫుల్ గేమింగ్ చేస్తాడు, అనిమేస్ చూస్తూ ఉంటాడు. సో నేనైతే గేమింగ్ లేదా డిజైన్ చేస్తాను అని అంటాడు. ఓకే. సో మమ్మీని ఆల్రెడీ పొలిటికల్గా ఆవిడ ఉన్నారు కాబట్టి పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎలాంటి పొజిషన్లో చూడాలనుకుంటున్నాం? చీఫ్ మినిస్టర్. మీ ముందు పెద్ద టాస్క్ పెట్టారు. ఇప్పటి వరకు నాకు చెప్పలేదు. అవునా? మీతో చెప్తుంది. ఓకే ఓకే. I'm like, why not? Right, definitely. I think she deserves it. She'll work for it. Immediate గా అవ్వమని అనట్లేదు నేను కూడా. ఎవరికి ఇమీడియట్ గా రాదు కూడా. అదే ఒక 10 years అవ్వచ్చు, 15 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు. కరెక్ట్. సో అమ్మ గ్రోత్ స్కేల్ చూస్తే, పాలిటిక్స్ సెంటర్ అయినా ఆవిడ కష్టపడ్డ విధానం చూస్తే, సో వై నాట్? సో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని. సో సునీల్ గారు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రేమ అది తన కోరిక, తప్పేం లేదు. మీరు ఎలా చూడాలనుకుంటున్నారు రాణి గారిని పొలిటికల్? సేమ్ థింగ్, ముఖ్యమంత్రి గారిని ఇంతమంది కోరుకుంటున్నారండి, గట్టిగా కోరుకుంటే అయిపోద్ది అన్నట్టు. రైట్. అంటే రాజకీయాల్లో అవకాశాలు వాళ్ళు కోరుకోవటం అనేటువంటిది వాళ్ళకి నా పట్ల ఉన్న ప్రేమ, కోరిక అవన్నీ ఉంటాయి. కుటుంబం కాబట్టి, నా కూతురు నా భర్త కాబట్టి డెఫినెట్గా కోరుకుంటారు. బట్ మనకు అవకాశాలు రాజకీయాల్లో ఏదైనా అవ్వాలి కావాలి అని అంటే ప్రజల ఆశీర్వాదం ఉండాలి, మనమున్న పార్టీలో పార్టీ పెద్దల సహకారం ఉండాలి, కార్యకర్తల సపోర్ట్ ఉండాలి, భగవంతుడి దయ ఉండాలి, మనకు కూడా అది రాసిపెట్టి కూడా ఉండాలి. కాబట్టి నేను ఎప్పుడు పాలిటిక్స్లో రాని ఏదొస్తుందో రాని అనే అనుకుంటాను. ఏదైనా కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే నాకు పెద్దగా డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీరు ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 10 years దాటిపోయింది. సో ఈ 10 yearsలో కూడా నేను ఎట్లాంటి సందర్భం వచ్చినా కూడా ఇంకా కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. సరే ఏం జరగనుందో జరగండి అంతే. సో సునీల్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఏదైతే 20 ఏళ్ల వైవాహిక జీవితము, మన ప్రోగ్రాం పేరే శ్రీమతి ఓ బహుమతి కాబట్టి మీ శ్రీమతి మీకు ఎలా బహుమతి అంటే అంతగా ఆలోచిస్తున్నారు? బహుమతియే కదా. సరే ఎలా అయ్యారన్న విషయం పక్కన పెట్టండి, బహుమతి. రైట్. సో రాణి గారు, ఫైనల్గా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు లేకపోతే పొలిటికల్గా మీ కార్యకర్తలకు కానివ్వండి వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక్కటి, మనము పండగ కాబట్టి పండగ విషెస్ అంతే. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ, అన్ని పార్టీలకు అతీతంగా కూడా అందరికీ, మరీ ముఖ్యంగా యోయో టీవీ యాజమాన్యానికి, మీ అందరికీ కూడా, అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులందరికీ కూడా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని, మీరందరూ ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈ పండగ మంచిగా జరుపుకోవాలి, ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అండ్ రితిక, నువ్వేదైతే గోల్స్ పెట్టుకున్నావు, మంచి బిజినెస్ ఉమెన్ కావాలనుకున్నావో 100% అది కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నావు. అండ్ నీ విషయం ఏదైతే ఉందో కోరిక, మమ్మీని ముఖ్యమంత్రిగా చూడాలనేది, అది కూడా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సునీల్ గారు ఆల్ ది బెస్ట్.
ముఖ్యమంత్రి అవ్వబోయే భార్య మీకు అరే మీరు విజిత గారు వాళ్ళు ఏదో పాపం మీరు వాళ్ళని టెంప్ట్ చేస్తే వాళ్ళు ఏదో చెప్పారు. డెఫినెట్గా నేను అదే అంటున్నాను. వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు, అయ్యే అర్హతలు మీకు ఉన్నాయి కాబట్టి మేబీ జరగవచ్చు. అందుకే అలాగే అవ్వాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమం. మరో ముచ్చటైన జంటతో శ్రీమతి ఓ బహుమతిలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.